పరిశుద్ధుడైన ప్రభు మనల్ని ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి మరొకసారి ఆయన సన్నిధిలో నిలబడుటకు, ఆయన సన్నిధిలో ఆయన్ని ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు మనకి చక్కటి అవకాశాన్ని ప్రసాదించారు. అందును బట్టి హృదయపూర్వకంగా తండ్రికి ప్రభు అయిన క్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చాలా సందర్భాల్లో చాలామంది నేను మాట్లాడిన మాటలకు అబద్ధాలు జోడించి కామెంట్లు చేయటం చూసాం. ఇప్పటికీ కూడా చాలా సందర్భాల్లో చాలామంది అబద్ధపు కామెంట్లు చేస్తూ ఉంటారు. ఏమనంటే ఈయన అద్భుతాలు లేవంటాడు, స్వస్థతలు నమ్మడు అని కొన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు. యాక్చువల్లీ అద్భుతాన్ని, స్వస్థతను అనగా దేవుని శక్తిని నమ్మని వాడు విశ్వాసే కాడు. నేను ఎప్పుడు కూడా దేవుని శక్తిని కించపరచడం కానీ, దేవుని శక్తిని నమ్మకపోవటం కానీ జరగదు. దేవుడు శక్తివంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన అద్భుత కార్యాలు చేయగలడు, మహత్కార్యాలు చేయగలడు, స్వస్థత చేయగలడు. ఆయన స్వస్థపరచగలడు, ఆత్మీయంగాను స్వస్థపరచగలడు, శారీరకంగాను స్వస్థపరచగలడు. కదా, అది ఆయన చిత్త ప్రకారంగా జరుగుతుంది. మనం ఎక్కువ శాతం మోసం చేసేవాళ్ళని, అబద్ధాలు ప్రచురం చేసేవాళ్ళని, నకిలీ స్వస్థతల పేరుతో ప్రజల్ని, గారడీల పేరుతో, జిమ్మిక్కుల పేరుతో మాయ చేసేవాళ్ళని, మోసగించే వాళ్ళని ప్రారంభం నుంచి పౌలు గారు, పేతురు గారు ఎలాగైతే ఖండిస్తూ వచ్చారో సత్యవాక్యాన్ని అనుసరించి మనం కూడా వాళ్ళని అలాగే ఖండిస్తూ వస్తూ ఉంటాం. దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే మా అబద్ధాలను ఖండిస్తున్నారు అని చెప్పకుండా స్వస్థతలు వీళ్ళు నమ్మరు, అద్భుతాలు నమ్మరు, దేవుని శక్తిని నమ్మరు అన్నట్టుగా సాతాను యొక్క గారడి అదే కదా, సత్యమునకు భిన్నంగా ఉపదేశాలు చేయటం. సో మాట్లాడుతూ ఉంటారు. ఏదేమైనప్పటికీ ఈరోజు ఒక విలువైన విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. నిజంగానే దేవుడు మన జీవితంలో అద్భుతాన్ని జరిగిస్తే, నిజంగానే దేవుడు మనల్ని స్వస్థపరిస్తే అది ఎలా ఉండబోతుంది? దానికి ఏమైనా అర్హత కావాలా? ఏ అర్హతను బేస్ చేసుకుని, దేనిని బేస్ చేసుకుని దేవుడు మన జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు? ఎవరికి పడితే వాళ్ళకి జరిగిస్తాడా ఆయన? లేక ఏదైనా అర్హత ఉండాలా? ఏదైనా ఆయనకి నచ్చిన లక్షణాలు మనలో ఉండాలా అనేది మన పరిశీలన కావాలి. ఎప్పుడు కూడా ఒకటి మనం సాధించాలనుకున్నప్పుడు అది సాధించేందుకు మన దగ్గర ఉన్న అర్హతలు ఏమిటి అనేది పరీక్షించుకోవాలి. రైట్ ఆర్ రాంగ్? రైట్. ఏదైనా సరే, లైక్ ఒక ఉద్యోగం సాధించాలనుకున్నప్పుడు ఆ ఉద్యోగం సాధించడానికి మనకు కావాల్సినటువంటి అర్హత ఏమిటి పరీక్షించుకుంటాం. అర్హత లేనివాడు, ఆ క్వాలిఫికేషన్ లేనివాడు ఆ ఉద్యోగానికి అప్లై చేయడమే అనవసరం. ఎందుకంటే ఆ ఉద్యోగానికి అతడు అప్లై చేసినా కూడా అతనికి ఆ ఉద్యోగాన్ని ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే అతడు దానికి యోగ్యుడు కాడు. యోగ్యత అనేది చాలా అవసరం. సర్వశక్తుడైన దేవుని యొద్ద నుండి మీ జీవితంలోనికి మేలు రావాలి. సర్వశక్తుడైన దేవుని యొద్ద నుండి మీ జీవితంలోనికి ఒక అద్భుత కార్యం రావాలి. సర్వశక్తుడైన దేవుడు మిమ్మల్ని స్వస్థపరచాలి. మరి సర్వశక్తుడైన దేవుడు, పరలోకమందున్న దేవుడు, భూలోకమందున్న మనల్ని ప్రేమించి మన జీవితంలో ఒక కార్యాన్ని జరిగించాలంటే అది ప్రలోభాలకు గురి కావడం వలనో, లేకపోతే ఎవరో ఒక వ్యక్తి ఆ శక్తిని కలిగి ఉన్నాడని నమ్మి ఆ వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళిపోవడం వల్ల, ఆ వ్యక్తి నుంచి మనకి ట్రాన్స్ఫర్ అయిపోద్దని అనుకోవడం వల్లనో అది జరగదు. మీరు బాగా అర్థం చేసుకోండి. ఇక్కడే క్రైస్తవ సమాజం మోసపోతుంది. వ్యక్తులు మాయాజాలంలోనికి వెళ్ళిపోవటానికి గల ప్రధానమైన కారణం సత్యం సరిగా అర్థం కాకపోవడం. ఎవరైతే సత్యం మీద పట్టు సాధిస్తారో, సత్యాన్ని లోతుగా అధ్యయనం చేస్తారో, దైవ గ్రంథం మీద సమయాన్ని ఎక్కువగా గడుపుతారో, సందర్భానుసారంగా బైబిల్ గ్రంథాన్ని ఆలోచన చేయటం మొదలు పెడతారో వాళ్ళకి దేవుడు మనోనేత్రాలు వెలిగించి జ్ఞానాన్ని వాళ్ళ హృదయంలో పోస్తారు. అలా ఎవరి హృదయంలో జ్ఞానం పోయబడుతుందో వారు మాత్రమే అసలు సిసలైన సత్యాన్ని గుర్తించగలుగుతారు. మిగిలిన వారు సత్యమేదో అసత్యమేదో తెలియక భ్రమలో బ్రతుకుతూ జీవితకాలం అంతా అదే భ్రమలో ఉండి, వారు నమ్ముతున్నదే సత్యం అనుకుని ఆ అబద్ధాల మాయలో ఉండి చచ్చిపోయి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ప్రతిఫలాన్ని కోల్పోతారు. కాబట్టి తెలివైన వాళ్ళు, యుక్తి గలవాళ్ళు, జ్ఞానం గలవాళ్ళు, వివేకం గలవాళ్ళు, ప్రభువును సరిగా అర్థం చేసుకునేవాళ్ళు శాస్త్రుల పరిచర్యల గుంపులో నిలబడరు. ప్రభువును సరిగా అర్థం చేసుకునేవాళ్ళు కష్టమైన నష్టమైన సత్యం కొరకు నిలబడతారు, సత్యం కొరకు కష్టపడతారు,
సత్యం కొరకు ప్రయాసపడతారు, సత్యం కొరకు శ్రమిస్తారు, సత్యాన్ని ఆయుధంగా ధరించి సత్యం అనే పునాది మీద నిలబడి కట్టబడి తమ ఆత్మీయ జీవితాలలో వృద్ధిని పొందుకుంటారు. కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలుగా మీరందరూ అలాంటి గుంపులో ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. దైవ గ్రంథం ఏం చెబుతోంది, సత్యాన్ని గురించి దైవ గ్రంథం ఏం చెబుతోంది అనేది మనం జాగ్రత్తగా చూస్తే, ఇక్కడ యాకోబు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం జాగ్రత్తగా చూద్దాం. అందరూ కూడా బైబిల్ తెరవండి దయచేసి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం నుంచి జాగ్రత్తగా మనందరం చూద్దాం, ధ్యానిద్దాం, జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నా ప్రియ సహోదరులారా, యాకోబు గారు పత్రిక రాస్తున్నాడు. నా ప్రియ సహోదరులారా, మోసపోవద్దు అన్నాడు. బాగా అర్థం చేసుకోండి. మోసపోవద్దు అన్నాడంటే మోసం జరుగుతుందనే కదా. మోసం జరగనప్పుడు మోసపోకండి అని చెప్పాల్సిన అవసరత లేదు కదా. ఎప్పుడైనా సరే కుక్కలున్నాయి జాగ్రత్త అని బోర్డు పెట్టారంటే నిజంగా అక్కడేదో ప్రమాదం ఉంది, ప్రమాదకరమైన మలుపు ఉంది, జాగ్రత్తగా వెళ్ళండి అని బోర్డు పెట్టారంటే అక్కడేదో ప్రమాదం ఉంది. సో కాబట్టి మోసపోవద్దు అని దైవజనుడు తెలియజేస్తున్నాడంటే సాతాను తన అనుచరుల ద్వారా మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని అర్థం. ఎలా సాతాను మోసగించగలడు? ఎలా అయినా మోసగించగలడు. యేసు ప్రభువుకే వాక్యం చెప్పడానికి ప్రయత్నించాడు అన్నప్పుడే మనం సాతానును తక్కువ అంచనా వేయకూడదు. ఎవరు సాతానును తక్కువ అంచనా వేస్తున్నారో వాళ్ళు మోసపోతారు. యేసు ప్రభువుకే వాడు వాక్యం చెప్పడానికి ప్రయత్నించాడు. నీ బైబిల్ గ్రంథంలో ఇలాగ ఉంది కదా, ధర్మశాస్త్రంలో ఇలాగ ఉంది కదా, కాబట్టి నీ పాదములకు రాయి తగలకుండా తప్పిస్తాడని వాగ్దానం నీ గ్రంథంలో ఉంది కాబట్టి నువ్వు దూకేయొచ్చు కదా అని ప్రేరేపించడానికి ప్రయత్నించాడు అన్నప్పుడే మీరందరూ అప్రమత్తం కావాలా వద్దా? ఎవనిని మింగుదునా అని గర్జించు సింహం వలె వాడు వెదకుచూ తిరుగులాడుచున్నాడని మనకి దేవుడు హెచ్చరిక చేసినప్పుడు మనం అప్రమత్తం కావాలా వద్దా? కావాలి. ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా తన సేవకుని ద్వారా వ్రాయిస్తున్నాడు, మోసపోకండి. నా ప్రియ సహోదరులారా, మోసపోకండి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, శ్రేష్టమైన ఈవి అనగా అత్యంత శ్రేష్టమైన ఆశీర్వాదం. ఈవి అంటే దీవెన లేదంటే ఆశీర్వాదం అని అర్థం. అత్యంత శ్రేష్టమైన ఆశీర్వాదం మనందరికీ కావాలి. మనందరం దానికోసం ఎదురు చూస్తున్నాం ప్రతిరోజు. ప్రభువా నన్ను దీవించు, ప్రభువా నన్ను ఆశీర్వదించు. అత్యంత శ్రేష్టమైన దీవెన, అత్యంత శ్రేష్టమైన ఆశీర్వాదం, సంపూర్ణమైన ప్రతి వరము అన్నాడు. చూడండి అక్కడ ఏ వరమట? అసంపూర్ణమైన వరం కాదు ఇక్కడ. ఏ వరము? సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనదిగా ఉంటుంది. వాట్ ఎ వండర్ఫుల్ బైబిల్! ఎంత అద్భుతమైన సంగతులు ఇక్కడ దేవుడు బయలుపరుస్తున్నాడు. ఇవన్నీ ఎలా ఉంటాయట? పరసంబంధమైనదిగా ఉంటుంది. పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఎక్కడి నుండి వస్తుంది? జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఏమా? ఈ జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండే సంపూర్ణమైన ప్రతి వరము, సంపూర్ణమైన ప్రతి దీవెన, సంపూర్ణమైన ప్రతి ఆశీర్వాదము ఎక్కడి నుంచి వస్తాయట? పరసంబంధమైనవై. గుర్తుపెట్టుకోవాలి, ఆత్మ సంబంధమైనవై, పర సంబంధమైనవై. ముఖ్యంగా మనం ఏ దీవెనల కొరకు కనిపెట్టాలని బైబిల్ చెప్తుందంటే హృదయ సంబంధమైన దీవెన. ఒకానొక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఎంత సంపాదించినా, ఎన్ని కోట్లున్నా, ఎంత పేరు ప్రఖ్యాతులున్నా, ఎన్ని పదవులున్నా, ఎంత ఈదినా ఈ లోకంలో, ఎంత పోరాడినా, ఒకానొక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనిషి కోరుకునేది మనశ్శాంతి, మనిషి కోరుకునేది ప్రశాంతత, మనిషి కోరుకునేది ఆరోగ్యం, మనిషి కోరుకునేది నిర్మలత్వం, స్వచ్ఛత, సాత్వికత్వం. ఇదంతా లోపల ఉన్నప్పుడు లోపల బాగుండాలని ఎక్కువ కోరుకుంటాడు మనిషి. మీరు అనుకోవచ్చు బయట బాగుంటేనే కదా లోపల బాగుంటాం అనుకోవచ్చు. బయట బాగున్న చాలామంది లోపల బాగలేరు. కావాలంటే మీరు వెళ్ళి పరీక్షించుకోండి. కోట్ల రూపాయలు ఆస్తులు, అంతస్తులు, భోగభాగ్యాలు, వెండి బంగారాలు, నెమ్మది లేదు, శాంతి లేదు, సుఖం లేదు, సంతోషం లేదు వారి జీవితాల్లో. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? భౌతికమైనటువంటి వస్తువులు, ఫిజికల్గా మనకు కనబడుతున్నటువంటి వస్తువులు, ఇవేవి కూడా మనిషికి శాంతిని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వలేకపోతున్నాయి. లాస్ట్లో దానికోసం వెతుకుతూ చచ్చిపోతున్నాడు మనిషి. సో కాబట్టి దీవెన అనేది ఆస్తిలోనో, అంతస్తుల్లోనో, డబ్బుల్లోనో, వెండి బంగారాల్లోనో లేదని ఎరిగిన భక్తులు
దానికోసం ఆరాటపడకుండా పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశారు. పైనున్న వాటి కొరకు వెదికారు. కొలస్సీ పత్రిక 3:1 కూడా భక్తుడు అదే రాస్తాడు. మీరు భూ సంబంధమైన వాటి మీద కాక పైనున్న వాటి మీద మనసు పెట్టుకోండి, పైనున్న వాటి కోసం వెతకండి అని రాస్తాడు. రైట్. ఇక్కడ మనకు కనబడుతుంది పరసంబంధమైన ప్రతి వరము జ్యోతిర్మయుడకు తండ్రి వద్ద నుండే మనకు వస్తుంది అని చెబుతూ, ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన చంచలుడు కాదు, ఒకలాగా గడికి ఒకలాగా నిర్ణయాలు మార్చుకునేవాడు కాదు. ఆయన యందు ఏ చంచలత్వమైనను లేదు. 18వ వచనం, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కన్నాడు. అందరూ చెప్పండి, దేని వలన మీరు పుట్టారు? మనల్ని ఆయన ఎలా కన్నాడని వాక్యం చెప్తోంది. సత్యవాక్యము వలన మనల్ని కన్నాడు. చాలా అల్టిమేట్ రెఫరెన్స్ ఇది. ఈ సత్యవాక్యం వలన పుట్టాలి, సత్యవాక్యం విని పుట్టాలి. అంటే హృదయంలోనికి దేవుని వాక్యం వెళ్ళి ఆ వాక్యమునకు పుట్టుట, ఆ వాక్యమునకు జన్మించుట, ఆ వాక్యము ద్వారా మారు మనస్సు పొందుట, ఆ వాక్యము ద్వారా శుద్ధీకరింపబడుట, ఆ వాక్యము ద్వారా దేవుని సన్నిధిలో నిలబడుట. ఇది విధి, మనకు పునాది. మనందరికీ మన ఆత్మీయ జీవితాలకి ఇది పునాది. ఈ పునాది మీద కట్టబడిన ప్రతివారు ధన్యులు. ఇక్కడ వ్రాయబడినటువంటి విషయం ఏమిటంటే, ఏ సత్యవాక్యము వలనైతే మనల్ని తన సంకల్పం ప్రకారం కన్నాడో ఆ సత్యవాక్యము ద్వారానే పరసంబంధమైన ప్రతి దీవెన, పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం జ్యోతిర్మయుడుకు తండ్రి వద్ద నుండి నీకు లభిస్తాయి. అంటే ఎవరు దీవించబడుతున్నారు, ఎవరు ఆశీర్వదింపబడుతున్నారు అంటే సత్యములో ఉన్నవారు మాత్రమే దీవించబడుతున్నారు, సత్యములో ఉన్నవారు మాత్రమే ఆశీర్వదింపబడుతున్నారు. చాలా క్లియర్గా చెబుతున్నాను. ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ కోసం ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సత్యము వలన పుట్టినవారు కారు కనుక వాళ్ళు సంపూర్ణమైన వరాన్ని, సంపూర్ణమైన ఈవిని వాళ్ళు సొంతం చేసుకోలేరు. బాగా అర్థం చేసుకోండి. నేను అద్భుతం కొరకు దేవుని సన్నిధికి వచ్చాను, నేను స్వస్థత కొరకు దేవుని సన్నిధికి వచ్చాను, ఆయన నాకేదో ఇస్తాడని దేవుని సన్నిధికి వచ్చాను అనేవారికి, నేను సత్యము వలన పట్టబడి పుట్టి దేవుని సన్నిధిలో సత్యవాక్యము వలన దేవుని వలన జన్మించి ఇక్కడ నిలబడ్డాను, నాకు స్వస్థత అవసరమైనప్పుడు ఆయన నేను సత్యములో ఉన్నవాడను గనుక నాకు ఇస్తాడు, నా జీవితంలో ఏదైనా మేలు జరగాలనుకున్నప్పుడు నేను సత్యములో ఉన్నవాడను గనుక ఉన్నదానను గనుక నా జీవితంలో ఆయన మేలు జరిగిస్తాడు. ఈ రెండు వర్గాలకి ఎంత తేడా ఉందో మీరు అర్థం చేసుకోవాలి ఈ సమయంలో. మొదటి వర్గం మెటీరియలిస్టిక్ థింగ్స్ కోసం ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు, రెండో వర్గం ఆత్మ సంబంధంగా జన్మించి ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు. వీళ్ళు ఆత్మ సంబంధమైన విషయాల మీద దృష్టి పెడతారు, వీళ్ళు శరీర సంబంధమైన విషయాల మీద దృష్టి పెడతారు. గ్రంథం చాలా స్పష్టంగా చెప్పింది, శరీర సంబంధులు శరీర విషయాల మీద మనస్సుంతురు. రోమపత్రిక 8వ అధ్యాయం చూడండి ఒకసారి, ఎంత క్లియర్గా రోమపత్రికలో ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయంలో 5వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేని మీద మనసు పెడుతున్నారని చెప్తుంది ఇక్కడ క్లియర్గా. శరీర విషయాల మీద మనసు పెడుతున్నారు వాళ్ళు. శరీరానుసారులు దేని మీద మనసు పెడుతున్నారు? శరీర విషయాల మీద మనసు పెడుతున్నారు. విభజించేశాడు ఇక్కడ, 2 వర్గాలుగా విభజించేశాడు. ఆత్మానుసారులు దేని మీద మనసు పెడుతున్నారని చెప్తున్నాడు? ఆత్మ విషయాల మీద మనసు పెడుతున్నారు, విభజించేశాడు. మీ గ్రంథంలో ఎంత స్పష్టంగా ఉందో చూడండి. ఇంతకీ శరీరానుసారులు ఎవరు, ఆత్మానుసారులు ఎవరు? శరీరానుసారులు శరీర విషయాల మీదే మనసు పెడతారు, ఇంకా వాళ్ళ మనసే దాని మీద ఉంటుంది, అందుకే వస్తారు ప్రభు దగ్గరికి. ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు పెడతారు, పైనున్న వాటిని వెతుకుతారు, వాళ్ళు అందుకు వస్తారు ప్రభు దగ్గరికి. 2 క్వైట్ ఆపోజిట్, 2 డిఫరెంట్ క్యారెక్టర్స్. ఇక్కడ వ్రాయబడినటువంటి సందర్భాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తుంటే వీ హ్యావ్ 2 డిఫరెంట్ క్యారెక్టర్స్. సో ఇందులో ఏ క్యారెక్టర్కి మనం సంబంధించిన వాళ్ళమో పరీక్షించుకుంటే మనకు విషయం క్లియర్గా అర్థమైపోతుంది. ప్రియమైన దేవుని సంగమా, గుర్తుపెట్టుకోండి, మనం ఏ క్యారెక్టర్కి సంబంధించిన వాళ్ళం, దేనికి మనం చెందిన వాళ్ళం, దేనికి మనం చెందుతాం అనేది మనం ఆలోచన చేయాలి. రైట్. ఇక్కడ చూద్దాం. ఎలా అనగా శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు
జీవమును సమాధానమునై ఉన్నది. చివరికి మీకు అదే కావాలి. ఇప్పుడు చాలామంది మా జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడా, మా జీవితంలో దేవుడు స్వస్థత చేస్తాడా, మా జీవితంలో దేవుడు మేలు చేస్తాడా? అఫ్ కోర్స్, నో డౌట్. అది నీ జీవితానికి అవసరమైనదని నీ దేవునికి అనిపిస్తే ఖచ్చితంగా దేవుడు స్పందిస్తాడు. ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు ఆ అద్భుతాన్ని, ఆ మేలును జరిగిస్తాడు. ఆ సమయానికి నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను నిలబెడతాడు. మరలా గుర్తుపెట్టుకోండి, స్వస్థత కేవలం శరీరానికి మాత్రమే కాదు, మనసుకు ఎక్కువ జరగాలి. శరీరం తక్కువ సార్లు గాయపడుతుంది, మనస్సు పలుమార్లు గాయపడుతుంది. ఒక శాస్త్రవేత్త, మానసిక శాస్త్రవేత్త చెప్తాడు, మనస్సు గాయపడినన్ని సార్లు శరీరం ఎప్పటికీ గాయపడదట, ఏ మనిషి జీవితంలో అయినా సరే. శరీరం 1% గాయపడితే మానవ జీవితంలో మనస్సు 99% గాయపడుతూనే ఉంటుందట. అన్నిసార్లు గాయపడుతుంది. మన గాయములు కట్టువాడు అనగానే మనం కేవలం శరీరం వైపు మాత్రమే చూస్తున్నాం. అసలు ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. మానసిక గాయాలు కట్టాలి దేవుడు, ఆత్మీయ గాయాలు కట్టాలి దేవుడు. ఎన్నిసార్లు మనం గాయపడ్డామో మానసికంగా, ఎన్నిసార్లు మనం కృంగిపోయామో, ఎన్నిసార్లు మనం చింతలోనికి వెళ్ళిపోయామో, ఎన్నిసార్లు మనం శోధనకు గురై, వ్యాధనకు గురై మనం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నిద్రలేని రాత్రులు గడిపామో, తల్లడిల్లిపోయామో మనకు తెలీదు. వాటన్నిటినీ మానుపోవాడు ఆయనే. నీ మానసిక ఆత్మీయ గాయాలు కట్టి నిన్ను బలపరిచి, స్థిరపరిచి, నిలబెట్టాలని దేవుడు కోరుతున్నాడు. కనుక ఆ స్థాయి మనం సంపాదించుకోవాలి. నేను ఎప్పుడు అదే చెప్తాను మీకు. ఒక అర్హత కావాలి, దేవుణ్ణి అడిగే అర్హత కావాలి. ప్రభువా, నీవు నాకు మేలు చేయుటకు నేను అర్హుడను, తగినవాడను గనుక తండ్రి నన్ను స్వస్థపరుచు, నన్ను బలపరుచు, నన్ను దీవించు, నా జీవితంలో ఈ అద్భుతాన్ని జరిగించు, నా జీవితంలో ఈ మహిమ కార్యాన్ని జరిగించు, నన్ను ఈ విధంగా స్వస్థపరచు అని అడిగే అర్హత మనకు కావాలి. ఎందుకంటే దేవుడు ఎవని ప్రార్థన వింటాడో కూడా యోహాను సువార్తలో ఎన్నోసార్లు మనం చదువుకున్నాం. ఒకసారి చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం, దేవుడు పాపుల మనవి ఆలకించడని ఎరుగుదుము. ఎంత స్పష్టంగా లేఖనాలు సెలవిస్తున్నాయి, ఎంత స్పష్టంగా మీ గ్రంథంలో వ్రాయబడింది. దేవుడు పాపుల మనవి ఏం చేయడట? ఆలకించడట, ఆలకించడట. దేవుడు పాపుల మనవి ఆలకించడట. ఒకవేళ నీ చేతులు పాపంతో నిండిపోయా, నీ కాళ్ళు పాపపు మార్గాల్లో నడుస్తున్నాయా, అపవిత్రమైన ఆలోచనలు కలిగి నీ హృదయాన్ని పాడు చేసుకున్నావా, దేవునికి చోటు లేకుండా నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావా, దేవుని కార్యాలలో నిమగ్నం కాకుండా లోకానికి లొంగిపోయావా, లోకపు విషయాల మీద ఎక్కువగా ఇబ్బంది పడుతున్నావా, శ్రమ పడుతున్నావా, లోకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావా, నువ్వు దేవుని పనికి సహకారిగా ఉన్నావా లేదా, సత్యం వ్యాపింప చేయడానికి కష్టపడుతున్నావా లేదా, సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, అయ్యో సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ, నన్ను వలె నేను నా పొరుగువారిని ప్రేమించాలి, నేను నేర్చుకున్న సత్యం ఇతరులకు కూడా నేర్పించాలి, నేను వెళుతున్న సత్య మార్గంలో ఇతరులను కూడా నడిపించాలి. ఇది దేవుడు నాకు అప్పగించిన బాధ్యత. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయానికి నేను పరలోకమందు ధనాన్ని కూర్చుకోవాలి, ఈ లోకంలో కాదు అనే స్థిరమైన బలమైన విశ్వాసపు స్థాయి నీదైనప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవుడు పాపుల మనవి ఆలకించడు. ఎవడైనను దేవభక్తుడై ఉండాలట. ఫస్ట్ అర్హత ఏంటమ్మా? దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల, ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల దేవుడు వాని మనవి ఆలకిస్తాడు. అర్హత ఉందా లేదా బైబిల్లో? మీరు చెప్పండి. అర్హత ఉందమ్మా? ఉంది కదా. చూడండి, ఎవరు పడితే వాళ్ళని, పాపాత్ముడిని కూడా దేవుని సన్నిధికి తీసుకెళ్ళిపోయి, పాపాత్ముల దగ్గరికి వెళ్ళాలి, ముందు దేవుని వాక్యం వెళ్ళాలి, వాడు మారాలి. మారకుండా అవకాశం రాదు. మారు మనసు పొందకుండా క్షమాభిక్ష దొరకదు. ఉదాహరణకి రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టాలంటే అతడు మారు మనసు పొందినవాడై ఉంటేనే రాష్ట్రపతి క్షమాభిక్ష పెడతాడు. నేను ఇంకా నేరాలు చేస్తానే ఉంటా, ఘోరాలు చేస్తానే ఉంటా, నీ చేతనైంది చేసుకో అన్నప్పుడు ఏ రాష్ట్రపతి ఆ ఖైదీకి క్షమాభిక్ష పెట్టరు. అలాగే దేవుడు కూడా నిన్ను నన్ను క్షమించాలి, మనం మారాలి. మారకుండా ఒక మనిషిని దేవుని సన్నిధికి తీసుకొచ్చేసి, ఏమండి వీళ్ళకి ఏదో అవసరం ఉందటండి, అందుకని వచ్చారండి, ఇలా మారటండి, ప్రార్థన మాత్రం చేయండి, వీళ్ళు పాపం విడిచిపెట్టరండి, మారు మనసు పొందరు, కానీ వీళ్ళ అవసరం కోసం మీరు ఏం చేయండి,
ప్రార్థన చేయండి. దేవుడు వినేసి వీళ్ళకి ముందు అవసరం తీరిస్తే అప్పుడు మెల్లిగా ఆలోచించి మారతారటండి. దేవుడికి అంత అవసరం ఏముందమ్మా? మీరు ఆలోచించండి ఒకసారి. అంత నెసెసిటీ ఏముంది ఆయనకి? నీది అవసరం, ఆయనది కాదు. నష్టపోయేది నువ్వు, ఆయన కాదు. చాలామంది మనం ఇప్పటికీ ఇదే మాయలో ఉన్నాం. చాలామంది ఇదే ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే, ఏదో విధంగా దేవుని సన్నిధికి వస్తే చాలు కదండి, వాళ్ళే మారతారండి ఏదో ఒక రోజు, అందుకని ముందుగా అవసరాలు ఎర్రేసి దేవుని సన్నిధికి నడిపిద్దాం. అదా దేవుడు కోరుకున్నాడు? అలాగైతే ప్రభు ఏమని పిలవాలో తెలుసా? ఎవరికైతే రోగాలు ఉన్నాయో వాళ్ళందరూ నన్ను వెంబడించండి, ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళని వెంబడించండి, ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళని వెంబడించండి. నా సత్యం విన్నా పర్లేదు, వినకపోయినా పర్లేదు, నా బోధ విన్నా పర్లేదు, వినకపోయినా పర్లేదు, మీరు మారు మనసు పొందినా పర్లేదు, పొందకపోయినా పర్లేదు, ముందు నన్ను వెంబడించండి అనేవాడు ప్రభు. అలాగ అనలేదు ఆయన పిలవడం ఏమని పిలిచాడు తెలుసా? నేరుగా ప్రభు సువార్త పనిలో అడుగు పెట్టగానే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి అని ఆయన సువార్త ప్రకటించుచు వచ్చెను. ఇది ప్రభు విధానం. అంటే మనం ప్రభు కంటే గొప్పోళ్ళమా? ఆయన విధానంలో వెళ్లకుండా మన సొంత దారిలో, అడ్డదారిలో, సాతాను చూపించిన దారిలో వెళ్ళాలా? అలా వెళ్ళాలా? తప్పు కదా. ఎవరి మనోనేత్రాలు వెలిగింపబడతాయో వాళ్ళు స్పష్టంగా వాక్యాన్ని ఆలోచించగలుగుతారు. ఎవరి మనోనేత్రాలు వెలిగింపబడవో వాళ్ళు స్పష్టంగా వాక్యాన్ని ఆలోచించలేరు. కాబట్టి ఇప్పుడు మీరు గమనించండి ప్రియమైన దేవుని సంగమా, ప్రభు కోరుతున్నది ఏమిటి అని మనం పరిశీలన చేస్తుంటే, ప్రభు ఏం ఆశిస్తున్నారు మన యుద్ధ నుండి అని మనం పరిశీలన చేస్తుంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది ఏమిటంటే, ఇక్కడ దేవుడు కోరుకున్న అర్హత ఎవరికైతే ఉందో వాళ్ళని దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. వాళ్ళ హృదయాన్ని ఆయన చూస్తాడు. వాళ్ళ హృదయం ఆయనకి నచ్చినప్పుడు ఆయన తప్పక వారిని స్వస్థపరుస్తాడు. వాళ్ళ జీవితంలో కార్యం జరిగిస్తాడు, వాళ్ళకు మేలు జరిగిస్తాడు. మేలు చేత వాళ్ళ హృదయాలను తృప్తిపరుస్తాడు. ఆయన వారిని విడువడు, ఎడబాయడు. ఇది సత్య సంబంధమైన విధానం. సత్యం లేనప్పుడు దేవుడు మనలో లేడు. సత్యము, నీ వాక్యమే సత్యము. వాక్యం లేనప్పుడు దేవుడు మనలో ఉండడు. మనలో ఉండనప్పుడు ఆయన కార్యాలు మనకెలా జరుగుతాయండి? మన పిచ్చి, మన వెర్రి కాకపోతే. మందు మింగకుండా రోగం ఎలా తగ్గుద్ది? దేవుడు లేకుండా నీ జీవితంలో కార్యం ఏం జరుగుతుంది? అంతే కదా. లోపలికి మందు వెళ్ళలేదు, రోగం తగ్గదు. దేవుడు నీ హృదయంలోనికి రాలేదు, నీ జీవితంలో ఏ కార్యం జరగదు. సింపుల్. దేవుడు నీ హృదయంలోనికి రాకుండా, ఆయనకు నువ్వు నీ హృదయంలో చోటు ఇవ్వకుండా, ఆయనకు నీ యొద్ద స్థానమే లేనప్పుడు ఆయన కార్యాలు, ఆయన అద్భుతం, ఆయన మహిమ నీ దగ్గర ఎలా ప్రత్యక్షపరచబడుతుంది? జరగదు. ఇది ఇంత క్లియర్గా నేను అద్భుతాన్ని గురించి అర్థం చేసుకున్నవాడను నేను. ఇంత క్లియర్గా స్వస్థత గురించి అర్థం చేసుకున్నవాడను నేను. ఇంత క్లియర్గా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడను నేను. సో నాకు తెలుసు ఎలా ప్రార్థన చేయాలో తెలుసు, ఎలా ఆయన ఆ దగ్గర అర్హత సంపాదించుకోవాలో తెలుసు. ఎందుకంటే వాక్యాన్ని ధ్యానించడంలో, వాక్యాన్ని అర్థం చేసుకోవడంలో నేను ఎక్కువ సమయం గడుపుతున్నాను కనుక, నా సమయం ఎక్కువగా దేవుని సన్నిధిలో ఇలా వాక్యపు మార్గంలో వెళుతున్నాను కనుక నాకు తెలుసు విచ్ ఇస్ ద రైట్ వే అండ్ విచ్ ఇస్ ద రాంగ్ వే. సో మనకు తెలుసు, మనకు అర్థమవుతుంది అది. ఇది అర్థం కాని వాళ్ళు ఏమంటారంటే, నకిలీలను, అబద్ధాలను ప్రశ్నించినప్పుడు మోసం చేస్తున్న వాళ్ళ విషయంలో సంఘమా మోసపోకండి, అప్రమత్తంగా ఉండండి అని చెప్పినప్పుడు వాళ్ళు వేసే నింద ఏంటంటే, వీరు అద్భుతాలు నమ్మరు, వీరు స్వస్థతలు నమ్మరు. నిజానికి అవి అద్భుతాలు కావు, స్వస్థతలు కాదు, గారడీలు, జిమ్మిక్కులు. అక్కడ ఏమి జరగవు. పేరు పెట్టి పిలుస్తారు తప్ప పరిస్థితులు మార్చరు. పేరు పెట్టి పిలిచినందుకే మీరు ఆనందపడిపోతారు. అబ్బా నా పేరు ఎలా తెలిసింది అని. ఆల్రెడీ ఒక మీటింగ్లో నేను ఆ చీప్ ట్రిక్ ఎలా చేస్తారో చేసి చూపించాను. యూట్యూబ్లో ఉన్నాయి ఆ వీడియోస్. 4 మన మనుషుల్ని జనంలో కూర్చోబెట్టాం. వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు. మన మనుషులని తెలియకుండా జనంలో కూర్చున్నారు. ఈలోగా చాలామంది బయట వారు వచ్చారు, కూర్చున్నారు, వాళ్ళ పక్కన కూర్చున్నారు. వీళ్ళు వాళ్ళతో పరిచయం చేసుకుని, ఏ ఊరు నుండి వచ్చారండి? పలానా ఊరు. అయ్యో నేను పలానా ఊరు నుంచి వచ్చాను. మీకు ఏ సమస్యతో బాధపడుతున్నారు? పలానా సమస్యతో. ఓహో నేను ప్రార్థన చేస్తానులేండి, ఇంతకీ మీ పేరేంటి? నా పేరు పలానా. అయిపోయింది. చిన్న పేపర్ మీద రాసేసి ఎవరికి కనబడకుండా వాళ్ళు అక్కడే కూర్చుంటారు. ఎవరికి కనబడకుండా ఇంకొకళ్ళ ద్వారా వెనక నుంచి చీటీ పైకి వచ్చేస్తుంది. అలా 4 చీటీలు పైకి వచ్చేసిన తర్వాత 4 చీటీలు నా దగ్గరకు వచ్చేస్తాయి. దగ్గర పెట్టుకొని నేను పేరు పెట్టి పిలిచేస్తాను. అయిపోయిందంటే అక్కడ ఎవరో కూర్చున్న ఆయన, అయ్య బాబోయ్ దేవుని సేవకుడికి నేను ఎవరో తెలీదు, అతన్ని నేను ఎప్పుడు చూడలేదు, ఆయన నన్ను ఎప్పుడు చూడలేదు, అంతే నా పేరు పెట్టి పిలిచేశాడు ఆయన. నేను ఉప్పొంగిపోయి పరిగెత్తుకొచ్చి నా కాళ్ళ మీద పడిపోతావు. కానీ నీ పరిస్థితిలో మాత్రం ఏ మార్పు రాదు. ఈ వీడియో కట్ చేసి యూట్యూబ్లో పెట్టినప్పుడు
చూసే వాళ్ళకి మాత్రం మంచి కిక్కిస్తుంది. అబ్బా, పేరు తెలీదట, ఊరు తెలీదట, పేరు పాస్టర్ గారు పిలిస్తే ఈ అబ్బాయి పరిగెత్తుకుంటూ వేదిక మీదకి వచ్చి కన్నీళ్లతో ఏడ్చేసి మళ్ళీ నేను అడుగుతుంటాను, నీ పేరు నాకు తెలుసా, మనం ఎప్పుడైనా మీట్ అయ్యామా, ఇదివరకు ఎప్పుడైనా మనం కలిసామా? అయ్యో కలవలేదు పాస్టర్ గారు. కలవలేదు సార్, కలవలేదండి, దేవుడే నన్ను మీ నోటితో దేవుడే పిలిచాడండి. ఎస్, మీకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి తెలుసా? అవునండి బాబోయ్, బాబోయ్ ఇంకా చెప్పకండి బాబోయ్, మీరు చెప్పేస్తారు. ఇంకా నాకు అర్థమైపోయిందండి, మీరు దైవాంశ సంభూతులు, మహానుభావులు, మీరు మహోన్నతులు. మీరు దేవుడు నేరుగా మీతోనే మాట్లాడుతూ ఉంటాడు, దేవుడు నేరుగా మీతోనే సంభాషిస్తూ ఉంటాడు. రోజు సాయంత్రం అయ్యేసరికి మీకు ఆయన ఫోన్ చేస్తాడు, మీరు ఆయనతో మాట్లాడుతుంటారు. అవసరమైతే ఇద్దరు కలిసి టీ తాగుతూ బిస్కెట్లు కూడా తింటారు. ఇది గుడ్డి నమ్మకం, మూఢ నమ్మకం. ఇతగాడు ఎక్కడ భూకంపం వస్తుందో దేవుడు నీకు చెప్పడా? నువ్వు చెప్పవా? చెప్పవు. ఎక్కడ కరువు సంభవించబోతుందో నువ్వు చెప్పవా? చెప్పవు. ఏ గవర్నమెంట్లో ఏ స్కాములు జరుగుతున్నాయో దేవుడు నీకు చెప్పడా? చెప్పడు. బేదల సొమ్ము ఎంత దోచేసుకుని స్విస్ బ్యాంకులో దాచేస్తున్నారో దేవుడు నీకు చెప్పడా? చెప్పడు. ఇవేమి చెప్పవా నువ్వు? చెప్పవు. ఎవరు ఎక్కడ యాక్సిడెంట్లో చచ్చిపోబోతున్నారో, ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగబోతున్నాయో, ఎవరు సరదాగా ఆడుకోవడానికి వెళ్ళి గోదాట్లో మునిగి చచ్చిపోబోతున్నారో, చెరువుల్లో పడి పిల్లలు చచ్చిపోబోతున్నారో, ఏ ట్రైన్ యాక్సిడెంట్లో ఎవరు చనిపోబోతున్నారో, ఇవేవి నువ్వు చెప్పవా? ముందుగా చెప్పవు. ఎవరు అప్పుల పాలైపోబోతున్నారో ముందుగా చెప్పవా? చెప్పవు. ఎవరు ఏ వ్యాపారంలో నష్టపోబోతున్నారో నువ్వు చెప్పవా? చెప్పవు. ఎవరింట్లో దొంగలు పడబోతున్నారో నువ్వు ముందుగా చెప్పవా? చెప్పవు. పేరు పెట్టి పిలుస్తావు, నువ్వు వస్తావు, కూర్చుంటావు, అక్కడ ఒక డ్రామా జరుగుతుంది, నిన్ను పంపించేస్తాం. ఆ తర్వాత నీ పరిస్థితిలో అయితే ఏ మార్పు రాదు. నేను నీ పేరు పిలిచాను, ఇక్కడికి వచ్చావు, నేను ప్రార్థన చేశాను, నువ్వు వెళ్ళిపోయావు. ఆ వీడియో నేను యూట్యూబ్లో పెట్టుకున్నా. నీ పరిస్థితి మారిన వీడియో నేను యూట్యూబ్లో పెట్టగలుగుతున్నానా? దాట్ ఈస్ ద మెయిన్ పాయింట్. పెట్టగలుగుతున్నానా? అది లేదు అసలు. నువ్వు ఎక్కడ వాడవో, ఎక్కడి దానవో, వచ్చావు, వెళ్ళిపోయావు. అది కాదమ్మా, అది నకిలీ స్వస్థత, అది నకిలీ అద్భుతం. దట్ ఈస్ ఆల్ ఫేక్ మిరాకిల్స్. దట్స్ ఆల్ ఫేక్ మిరాకిల్స్. దట్ ఈస్ నాట్ ట్రూత్. అది వాక్యానుసారమైన విధానం కాదు. ఇది చెప్పినందుకు నేను అద్భుతాలు నమ్మట్లేదు అనుకోకండి, ఇది చెప్పినందుకు నేను స్వస్థత నమ్మను అనుకోకండి. మీరు తరచి చూస్తే నా సేవా జీవితంలో ఎన్నో అద్భుతాలు చూశాను నేను. నా సేవా జీవితంలో ఎంతోమంది చనిపోతారు అనుకున్న వారు బతకటం చూశాను నేను. నా సేవా జీవితంలో ఎంతోమందికి దేవుడు స్వస్థత చేయడం చూశాను నేను. ప్రమాదాల నుండి తప్పించడం చూశాను. వాళ్ళకు గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు వాళ్ళ జీవితాల్లో. వాళ్ళ విశ్వాసమును బట్టి గొప్ప స్థితిలో నడిపించాడు. చనిపోతాం అనుకున్న వారు బ్రతికొచ్చి దేవుని సన్నిధిలో నిలబడ్డారు. చావు అంచుల దాకా వెళ్ళిన వాళ్ళు దేవుని సన్నిధిలోకి తిరిగి వచ్చారు. మార్గం తప్పిన వాళ్ళు మరలా మార్గంలోకి వచ్చారు. పాడైపోయిన జీవితాలు బాగుపడ్డాయి. నిత్య జీవిత ప్రయాణంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు జీవితంలో ఎన్నో మేలుల చేత దేవుడు తృప్తిపరిచాడు. దాన్ని బలంగా నమ్మిన విశ్వాసులం మనం. దాన్ని కాదననేవాడు అసలు విశ్వాసే కాదు కదా. అవును, దేవుడు ఉన్నాడనియు ఆయన యొద్దకు వచ్చి వారికి మేలు చేయుచున్నాడనియు నమ్మవలను కదా అని గ్రంథంలో వ్రాయబడింది. కానీ చీప్ ట్రిక్స్ ఎందుకు నమ్ముతున్నారు? చీప్ ట్రిక్స్ ఎందుకు నమ్ముతున్నారు? దేవుడు సమయాలను పేరు పెట్టి పిలిచాడు కదండి, అలాగే మనల్ని పేరు పెట్టి పిలుస్తాడండి. వాక్యం ద్వారా మీ అందరినీ ఒకేసారి పిలుస్తున్నాడు ఆయన. మనం మారితే చాలు, ఆయన మన వశం అయిపోతాడు, నీ హృదయంలోకి వచ్చేస్తాడు ఆయన. అర్థమైందా? ఇప్పుడు నిన్నొక్క సమూయేలు కాలం వేరు. ఆయన న్యాయాధిపతి, ఆయన న్యాయాధిపతి. ఇశ్రాయేలీయులు అందరినీ పేరు పేరున పిలవడు ఆయన. ఆ పని కొరకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సందర్భం చదువుతున్నప్పుడు ఈ సందర్భంలో సమూయేలును ఎందుకు పిలిచాడు, దాని బ్యాక్గ్రౌండ్లో ఉన్న మ్యాటర్ ఏంటి, ఇది మనకు అర్థం కావాలి. ఇప్పుడు చెప్పండి, స్వస్థత లేకపోతే అద్భుత కార్యం లేదా మేలు మన జీవితంలో జరగాలంటే మనకు అర్హత ఉండాలా వద్దా? చెప్పాలమ్మా, అర్హత ఉండాలా వద్దా? అర్హత లేని వాడికి నువ్వేమైనా ఇస్తావా? ఇవ్వు. మోసగాడని తెలిస్తే ఇస్తావా? ఇవ్వు. అవసరానికి వచ్చిపోతున్నాడు వీడు అంటే ఇస్తావా? ఇవ్వు. నమ్మకం ఉండదు వాళ్ళ మీద. ఇప్పుడు చూడండి, రాజకీయాల్లో చూడండి, 5 నిమిషాలు ఈ పార్టీలో ఉంటారు, మళ్ళీ 2 రోజులు పోయాక ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ గెలుస్తారు, ఇంకో చోటకు పోతుంటారు, అక్కడ గెలుస్తారు, ఇంకో చోటకు వచ్చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది, ఇదేం బతుకయ్యా, మొన్నటిదాకా ఈ పార్టీలో ఉండి ఆ పార్టీలో వాళ్ళని తిడతారు, మళ్ళీ ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి వచ్చి వాళ్ళని పొగుడతారు, మళ్ళీ వాళ్ళని తిడతారు. ఇదెక్కడ దరిద్రం, వీళ్ళకి అసలు విలువలు లేవా అనిపిస్తుందా? అనిపించదా? వాళ్ళ మీద అసహ్యం పుట్టదా? పుట్టదు కదా. సో
అలాంటి క్యారెక్టర్ కలిగిన వాడికి మళ్ళీ వీళ్ళు హెల్ప్ చేస్తారా? మళ్ళీ మనం అలాంటి వాళ్ళని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకోగలమా? లేదు కదా. ఎవడు వాడి స్వభావం తెలిసిపోయినప్పుడు, ఓహో వీడి స్వభావం ఇది, వీడు చెడ్డగా మాట్లాడతాడు, వీడు అవసరం కోసం మనతో ఉంటాడు, అవసరం తీరిపోతే చెడ్డగా మాట్లాడతాడు, అవసరం తీరకపోయినా మన గురించి చెడ్డగా మాట్లాడతాడు, ఇలాంటి వాడు యథార్థవంతుడు కాదు, వీడు నీతిమంతుడు కాదు. ఇక మరోసారి మళ్ళీ వాడు అవసరం కోసం మన దగ్గరికి వచ్చినా నమ్ముతామా? నమ్మం. అయిపోయింది, ఇంకా నమ్మకం పోయింది. చిచ్చి, ఇది నీ క్యారెక్టర్, ఇది నీ చెడ్డ హృదయం, ఇది నీ చెడ్డ ఆలోచన విధానం అని అనుకుంటాం కదా. దేవుడు ఎలా నమ్ముతాడు మరి? మీరే ఆలోచించండి. ఒక మోసపూరితమైన హృదయాన్ని దేవుడు ఎలా నమ్ముతాడు? ఒక మోసపూరితమైన ఆలోచన విధానం కలిగిన వ్యక్తిని దేవుడు ఎలా నమ్ముతాడు? మీరే ఆలోచించండి. నమ్మడు కదా. సో కాబట్టి ఆయన స్వస్థపరచాలంటే మనకేం కావాలి? ఒక అర్హత కావాలి. ఆ అర్హత ఉన్నప్పుడు ఆయన తప్పకుండా నిన్ను నన్ను స్వస్థపరచగలిగే సమర్థుడు. అందులో ఏమాత్రం సందేహం లేదు. నీ జీవితంలో, నా జీవితంలో మనం ఊహించని స్థితిలో అన్ని దారులు మూసుకుపోయాయి, ఇక నేను ఎటు వెళ్ళలేకపోతున్నాను అనుకునే పరిస్థితిలో దేవుడు నీకు నాకు ద్వారాన్ని తెరవగలడు. ఎక్కడైతే నేను నష్టపోతున్నావు అనుకుంటున్నావో అక్కడే నీకు లాభాన్ని ఇవ్వగలడు. ఎక్కడైతే ఎండిపోయాను అనుకుంటున్నావో అక్కడే మరలా కొత్త చిగురులు మొలిపింపజేయగలడు. ఎక్కడైతే చీకటి అలుముకుందనుకున్నావో అక్కడ గొప్ప వెలుగులు ప్రసరింపజేయగలిగే సమర్థుడు మన దేవుడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఆయన కృప శాశ్వత కాలం ఉంటుంది. ఆయన కరుణ నిత్యము ఉంటుంది. ఆయన దయాహస్తము, ఆయన ప్రేమ, ఆయన అత్యంత గొప్పదైన ఆదరణ ఎన్నడూ నిన్ను విడువదు, ఎడబాయదు. ఎప్పుడు నువ్వు ఆయన సత్యమునకు లోబడినప్పుడు. చూడండి ఎంత మంచి మాటలు గ్రంథంలో రాయబడ్డాయో చూద్దాం. ఒకసారి గ్రంథంలో నుండి చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ ఏం రాయబడిందో చూద్దాం. అందరూ తీయాలి బైబిల్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనం అనుకునే మనుష్యుల వ్యర్థ వివాదాలు కలుగుతున్నాయి. దేవుడు ఒక మాట వ్రాయించాడు ఇక్కడ. ఏ మనస్సు కలిగట? చెడిపోయిన మనస్సు కలిగట. అంటే ఆ మనస్సులో ఏమి లేదంటున్నాడు నెక్స్ట్ మాటలో. సత్యహీనత. హీనత అంటే సత్యం లేదని. రక్తహీనత అంటే అర్థం ఏంటి? వ్యాధి పేరు రక్తహీనత. అంటే వాళ్ళ శరీరంలో ఏమి లేదు? రక్తం లేదు. సత్యహీనత అంటే అర్థం ఏంటి? ఆ రోగాన్ని ఎలా డిఫైన్ చేయాలి? ఇప్పుడు వాళ్ళ హృదయంలో ఏవి లేకపోతే సత్యహీనత అనే రోగం వచ్చినట్టు. సత్యం లేని ప్రతి హృదయం సత్యహీనత అనే రోగంతో బాధపడుతుంది. అందుకే కదా ఇంత ఖర్చు పెట్టి సత్యాన్ని వ్యాపింపచేయాలని మనందరం కష్టపడుతున్నాం. అది మనకి దీవెన, అది మన కుటుంబానికి దీవెన. నేను చెప్పాను, అందుకే సహకారుల గ్రూపులో ఉన్న వాళ్ళందరికీ చెప్పా, మీకోసం నేను నిత్యము ప్రార్థిస్తూ ఉంటా. నా ప్రార్థన మాత్రమే కాదు, దైవ దీవెనలు మీ కుటుంబాల మీద ఉంటాయి, మర్చిపోకండి. ఎందుకంటే మీరు సత్యాన్ని వ్యాపింపజేస్తున్నారు. ఏం చేస్తున్నారు? సత్యమునకు మీరు సహకారుల యొక్క పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ ఏమంటాడు? సత్యహీనత అనేది రోగంగా చెప్తున్నాడు ఇక్కడ. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి చేస్తే లాభం కలుగుతుంది అనుకుంటున్నారట. అలాంటి మనుషుల వల్ల వ్యర్థ వివాదాలు కలుగుతున్నాయట. బాగా అర్థం చేసుకోండి ఈ ఒక్క వచనాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సత్యహీనతతో దైవభక్తి చేస్తే లాభమా నష్టమా? ఏమని చెప్తోంది ఇక్కడ? నష్టం. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారట? సత్యహీనత ఉన్నా కూడా దైవభక్తి లాభ సాధనం అనుకుంటున్నారట. అది వాళ్ళకి నష్టం అని చెప్తున్నాడు దేవుడు. అది లాభం కాదు. అది ఏంటది? నష్టం. ఇది ఆగిపోయింది చూడండి, ఆన్ చేయండి దాన్ని. అది లాభం కాదు. ఏంటది? నష్టం. రైట్. సత్యహీనత అన్నాడు ఇక్కడ. సత్యహీనత జాగ్రత్తగా చూడాలి. రైట్. ఇంకో మాట చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియాలని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము, ప్రతి సంఘం గుర్తుపెట్టుకోవాలి. ఈ వచనాన్ని ప్రతి సంఘం గుర్తుపెట్టుకోవాలి. ఆ సంఘము సత్యమునకు స్తంభమట. అందరూ అర్థం చేసుకోవాలి.
సంఘం దేనికి స్తంభం అట? సత్యమునకు స్తంభం. స్తంభాలు లేకుండా ఏదైనా నిలబడద్దా? స్లాబ్ నిలబడద్దా? నిలబడదు కదా. స్లాబ్ నిలబడాలంటే క్రింద ఏముండాలి చెప్పండి? ఏముండాలి? స్తంభాలు ఉండాలి. సంఘము అనే స్లాబ్కి లేదా సంఘము అనే కట్టడానికి ఏంటట స్తంభం? సత్యం. అంటే సత్యం అనే స్తంభం లేకపోతే సంఘమే లేనప్పుడు ఆ సంఘంలో అద్భుతాలు ఎలా జరుగుతాయి? ఆ సంఘంలో స్వస్థత ఎలా జరుగుతుంది? ఆ సంఘంలో దేవుని మహిమ ఎలా నిలబడుతుంది? అర్థమైందా? నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే అన్నాడు. ఇప్పుడు ఆయన నిన్ను స్వస్థపరచాలంటే నీ దగ్గర అర్హత వెతుకుతున్నాడు. వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని ఆకాశం నుండి ఆయన నరులను పరిశీలిస్తున్నాడు. ఆ పరిశీలనలో నువ్వు నేను పాస్ అయినప్పుడు స్వస్థత ఎవడి కోసం వస్తుంది? ప్రతి ఈవి సంపూర్ణ వరము పరసంబంధమైనదే, సంపూర్ణమైనదే, జ్యోతిర్మయుడకు దేవుని యొద్ద నుండి నీ యొద్దకు వస్తుంది. నీకు సమాధానం లభిస్తుంది ఆయన దగ్గర. నీ కష్టకాలంలో ఆయన నిన్ను ఆదుకుంటారు. నీ శోధనలన్నిటిలో నుండి నిన్ను ఆయన విడిపిస్తారు. నీ బాధలన్నిటిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తారు. ఎప్పుడు? నువ్వు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నప్పుడు. అప్పుడే కదా ప్రార్థించే అర్హత, ధైర్యం, శక్తి, బలం మన గుండెకు వస్తుంది. ఆయన సన్నిధిలో మోకరించి, తండ్రి తండ్రి ఈ సహాయమును పంపించు, ప్రభువా ఈ ప్రార్థన ఆలకించు. నేను ప్రార్థన చేస్తాడు ఒక మాట అంటుంటాను. ఎవరి గురించి అయినా ప్రార్థన చేసేటప్పుడు నేను ఒక మాట అంటాను, ప్రభువా నీ సత్యం ప్రకటించే నోటితో అడుగుతున్నాను తండ్రి అని వేడుకుంటాను. నాకు ఆ ధైర్యం ఉంది, గుండెల నిండా నాకు ఆ ధైర్యం ఉంది. నీ సత్యం నేను ప్రకటిస్తున్నాను కనుక తండ్రి నా ప్రార్థన ఆలకించు ప్రభువా, ఆ ప్రార్థన ఆలకించి సహాయం చేయి తండ్రి అని అడగగలుగుతాం. ఎప్పుడు అడగగలుగుతున్నాం? నువ్వు నీతి మార్గంలో నడుస్తున్నప్పుడు, సత్య మార్గంలో ఉన్నప్పుడు, సత్యము నీకు స్తంభం అయినప్పుడు అడగగలుగుతావు. నీకు సత్యం స్తంభం కానప్పుడు, కేవలం వీటి మీదే డిపెండ్ అయినప్పుడు ఇంకేం వాక్యం ఉండదు, ఏమీ ఉండదు. ఈ జిమ్మిక్కులు, గారడీలు, గిమ్మిక్కులు, వాటితో వీడియోలు. అందులో వాక్యం ఉందా లేదా చూసే జనాలు తగ్గిపోయారు. జిమ్మిక్కు ఎలా జరిగింది, గిమ్మిక్ ఎలా జరిగింది, గారడీ ఎలా చేశారు, అబ్బాబాబా ఎవరోనట పేరు పెట్టి పిలిచేశారట, ఎవరో మీద చేసి తోసేశారట, వెనక్కి పడగొట్టేశారట. పడగొట్టేస్తే ఏం జరిగింది? పడిపోయావు, లేచావు అంతే తప్ప నీ పరిస్థితులు ఏ మార్పు రాలేదు. ఎంతోమంది పడ్డారు ఇప్పటి వరకు. ఎన్నో సభల్లో ఎంతోమందిని పడతోశారు. పడ్డోళ్ళు పడ్డట్టే ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు ఏం మారలేదు. పడటం వల్ల పరిస్థితులు మారవు. తెలివైన వాడిగా ఆలోచించండి. వెనక్కి పడటం వల్ల, ఎవరో వచ్చి నిన్ను లేపటం వల్ల నీ జీవితం మారదు, నీ పరిస్థితులు మారవు. కానీ సత్యవాక్యం నీ హృదయంలో పడటం వల్ల నువ్వు మారిపోతావు. సత్యవాక్యం నీ హృదయంలోనికి వెళ్ళటం వల్ల నీ పరిస్థితులు మారిపోతాయి, నీ ఆలోచనలు మారిపోతాయి, నీ జీవితం మారిపోద్ది, నీ క్రియలు మారిపోతాయి. అక్కడ నుంచి నీ నడవడిక మారిపోద్ది, నీ పరిస్థితులు ఆటోమేటిక్గా నీ నడవడికను బట్టి మారిపోతాయి. పునాది మారాలి. ఆ పునాది నీ హృదయమే కదా. ఆ పునాది మారితే మొత్తం మారిపోద్ది, వ్యవస్థే మారిపోద్ది. అంత గొప్ప శక్తి ఉంది సత్యవాక్యానికి. అర్థమైందా? సో ఇక్కడ చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకుంటున్నాం. సంఘము సత్యానికి ఏమిటట? స్తంభము. రైట్. ఇంకో మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. వెలుగు ఫలము, వెలుగు ఫలము, చెట్టు ఫలము అన్నారు. మామిడి చెట్టు ఫలము ఏంటది? మామిడి పండు. అంతేనా? మామిడి చెట్టు పెద్దదై ఫలించినప్పుడు మనం దాని నుంచి ఏం కోసుకుంటాం? మామిడి పళ్ళు కోసుకుంటాం. ఇప్పుడు వెలుగు ఫలమేటట? వెలుగు నీలో ఉంది కదా. మరి వెలుగు నీలోనికి వచ్చింది. చీకటి మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం. అంటే మీరు ఇప్పుడు వెలుగులో ఉన్నారా, చీకట్లో ఉన్నారా? మీ హృదయంలో వెలుగు ఉందంటే మీరు వెలుగు సంబంధులు. ఈ వెలుగు సంబంధి యొక్క ఫలం ఏంటట? నీ చెట్టుకి కాసే ఫలాలు. నీ చెట్టుకు కాసే ఫలాలు ఏంటో చెప్తున్నాడు చూడండి. సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యం. ఏ చెట్టున, అంటే నువ్వు చెట్టు అనుకో కాసేపు, వెలుగు చెట్టు నువ్వే, వెలిగింపబడిన చెట్టు నువ్వే. ఏ చెట్టున సత్యమనే కాయ కాస్తుందో ఆ చెట్టు దేవుని వలన ప్రేమించబడే చెట్టు. ఆ చెట్టు దేవుడు ఆశీర్వదించే చెట్టు. నిన్ను దేవుడు ఆశీర్వదించాలంటే నీ చెట్టున సత్యము అనే ఫలం ఫలించాలి. అంటే నీ హృదయంలో ఏముండాలి? సత్యం ఉండాలి. నీ హృదయంలో సత్యం లేనప్పుడు ఏ దీవెన నీ వద్దకు రాదు, ఏ ఆశీర్వాదం నీ దగ్గరికి రాదు. అర్థమైందా?
నువ్వు దీవించబడతావు. ఏమండి, ఎవ్వరూ భూమి మీద పుడతా గొప్పోళ్ళు కాలేదు. నిన్న రామోజీరావు గారని ఈనాడు అధినేత చనిపోయారు. ఆయన 88 ఏళ్ల వయసు వృద్ధుడైన ఆయన చిన్న సాధారణ కుటుంబంలో నుంచి వచ్చాడు అని నిన్న పత్రికల్లో రాశారు. ఒక సాధారణ కుటుంబంలో నుంచి వచ్చాడు, గొప్పోడయ్యాడు. ఏ మనిషి అయినా బిడ్డగా పుడతాడు, చిన్నగా ఉంటాడు, అక్కడి నుంచే మెల్లిమెల్లిగా గొప్పవాడవుతాడు. ఇప్పుడు నువ్వు ఆత్మ సంబంధంగా గొప్ప స్థాయికి ఎదగాలి. ఏలియాలాగా, ఎలీషాలాగా, సమూయేల్లాగా, ఒక పౌలు భక్తుల్లాగా, ఒక స్టెఫనులాగా, ఒక తిమోతిలాగా, ఒక పేతురులా ఎదగాలంటే సామాన్యంగానే వచ్చావు నువ్వు. ఆ స్థాయికి వెళ్ళాలంటే నీ హృదయంలో దేవుడు ఉంటే, ఆయన సత్యానికి నీ హృదయంలో చోటు ఇస్తే ఆటోమేటిక్గా నువ్వు కూడా అంచెలంచెలుగా ఏమవుతావు? గొప్పవాడవు, గొప్పదానవు కాగలవు. ముఖ్యంగా ఆత్మ సంబంధంగా నేను చెప్పేది, ఆత్మ సంబంధమైన స్థాయి ఎవరిదైతే పెరిగిపోయిందో వాళ్ళు ధన్యులు. దేవునితో నిత్యము వాళ్ళు కనెక్ట్ అయి ఉంటారు. దేవుని యొక్క సమాధానము వాళ్ళ మీద ప్రకాశిస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి మనందరం కూడా. అందుకే ఇక్కడ ఏమన్నాడు? నీ ఫలమే సత్యం అట. నీ ఫలమే సత్యం. సత్యం ఉన్న చోట సమస్తం ఉంటాయి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. సత్యం ఉన్న చోటే సమస్తం ఉంటాయి. భయపడొద్దు మీరు. సత్యం లేని చోట చీకటి తప్ప ఏముండదు. సత్యం ఉన్న చోట వెలుగు ఉంటుంది. సత్యం ఉన్న చోట ధైర్యం ఉంటుంది. సత్యం ఉన్న చోట నిత్య జీవానికి మార్గం ఉంటుంది. చావు భయం ఉండదు, మరణ భయం ఉండదు. ఎందుకు? నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు సత్యంలో కనబడుతుంటావో, సత్యంలో కొనసాగుతుంటావో, సత్యంలో నిలబడతావో, సత్యమందు ప్రతిష్ఠ చేయబడతావో, ఆ సత్యమే నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. సత్యము మిమ్మల్ని స్వతంత్రులనుగా చేయును అన్నాడు. సత్యం యొక్క దీవెన, ఆశీర్వాదం అర్థమైనడు ఎవ్వడు కూడా సత్యాన్ని విడిచిపెట్టుకోడు. నేనే సత్యం అన్నాడు యేసుక్రీస్తు. నేనే సత్యం అన్నాడు యేసుక్రీస్తు. అంటే మనలో సత్యం ఉంటే ఎవరున్నట్టు? యేసుక్రీస్తు ఉన్నట్టు. అది అర్థం కావాలి మనకి సంఘమా. అది గుర్తుపెట్టుకోవాలి సంఘం, తెలుసుకోవాలి సంఘం. రైట్. ఇంకో పాయింట్ మనం దైవ గ్రంథంలో నుండి చూస్తే కీర్తన 51వ కీర్తన 6వ వచనం చూద్దాం. 51వ కీర్తన 6వ వచనం. 51వ కీర్తన 6వ వచనం అందరూ చదువుదాం. నీవు అంతరంగంలో ఏం కోరుతున్నావట? సత్యమును కోరుచున్నావు. ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి. మీకు అంతరంగం ఉందిగా. అంతరంగం అంటే హృదయాంతరంగం, మానసిక అంతరంగం, మనస్సు యొక్క లోతులు. అక్కడ ఏముండాలని కోరుతున్నాడట దేవుడు? చెప్పండి అమ్మా, ఏముండాలని కోరుతున్నాడట? నీ అంతరంగంలో ఏం కనబడాలట ఆయనకి వెతికినప్పుడు? నీ అంతరంగాన్ని తవ్వినప్పుడు, నీ అంతరంగాన్ని వెతికినప్పుడు ఏం కనబడాలి? సత్యం కనబడాలి. సత్యం కనబడాలి. నీవు అంతరంగములో సత్యమును కోరుతున్నావు. నీ లోపల నీ హృదయాంతరంగాలలో ఆయనకి సత్యం కనబడాలి. అప్పుడు ఆయన కోరుతున్నది నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు కోరుతున్నది నీ దగ్గరకు వస్తుంది. ఆయన కోరుతున్నది నీ దగ్గర లేనప్పుడు నువ్వు కోరుతున్నది నీ దగ్గరికి రాదు. మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది నేను మీకు అనుగ్రహింతును. నా యందు మీరు లేరు, మీ యందు నా మాటలు లేవు, కానీ మీకు ఇష్టమైంది ఏదో అడుగుతారు. వచ్చి ఎలాగిస్తారు? మీకు ఇవ్వరు. రూలే. అలాంటి వాళ్ళందరినీ పిలుచుకొచ్చి మనం మందిరాలు నింపుకుంటే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకంటే వారు దేవుని యందు లేరు, దేవుని మాటలు వారి యందు లేవు, కానీ వారు అవసరం కోసం మందిరానికి వచ్చారు. అలాంటి వారితో మందిరాలు నింపుకోవడం వల్ల వాళ్ళకి ప్రయోజనం ఉండదు, మనకి ప్రయోజనం ఉండదు. అది లోక సంబంధమైన విధానమే తప్ప దైవ విధానం కాదు, దైవ సంబంధమైన పరిచర్య అది కాదు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా మీరు అర్థం చేసుకుంటున్నారు. నీ అంతరంగంలో దేవుడు కోరుతున్నది ఉన్నప్పుడు ఆయన నువ్వు కోరుతున్నది నీకు ఇవ్వగలడు. ఇది బండ గుర్తుగా గుర్తుపెట్టేసుకోండి అందరూ కూడా. ప్రభువా, నా అంతరంగంలో నువ్వు సత్యాన్ని కోరుతున్నావు. సత్యం నా అంతరంగంలో ఉన్నప్పుడు నా హృదయ వాంఛలు నీవు నెరవేర్చగలవు, నా హృదయ కోరిక నీవు సిద్ధింపజేయగలవు, నేను అడుగునవన్నీ నాకు దయచేస్తావు, నా మార్గములను సరళం చేస్తావు, నాకు తోడుగా నిలబడతావు, నీడగా నిలబడతావు, నా ముందు నడుస్తావు, నన్ను విడువవు, ఎడబాయవు. నీ దీవెనలన్నీ నా సొంతమవుతాయి, నీ ఆశీర్వాదం అంతా నా సొంతమవుతుంది. ధైర్యంగా నేను ఈ కృపాసనం వద్దకు చేరుకోగలుగుతాను. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని ప్రజలారా. మోసపోవద్దు మీరు. చాలా క్లియర్గా అరటిపండు నోట్లో పెట్టినట్టు చక్కగా విభజించి ఉపదేశిస్తున్నాను మీకు. ఇందులో మోసపోయే ఆస్కారమే లేదు. ఇక్కడ మిమ్మల్ని ఎవరూ మోసం చేసేవాళ్ళు లేరు. మీరు జ్ఞానవంతులు, వివేకవంతులు కనుక వివేకంతో జ్ఞానంతో ఆలోచన చేయండి. ఒకసారి చూడండి, ఒకసారి ఏం రాయబడిందో చూడండి. నీవు అంతరంగములో ఏం కోరుతున్నావు? సత్యం కోరుతున్నావు. నెక్స్ట్
కీర్తన 40 కీర్తన 11 వచనం. కీర్తన 40:11. దూరము చేయవు నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడునుగాక. ఎంత బాగుందమ్మా అంట. ఏదట మనల్ని కాపాడేది? ఆయన కృప సత్యము. ఆయన కృప సత్యము. నీ కృపా సత్యములు ఎప్పుడూ నన్ను ఏం చేస్తాయి? కాపాడతాయి. ఎప్పుడూ కాపాడతాయి. ఎప్పుడూ కాపాడేది సత్యమే. ఆ సత్యం వదిలేసావు, కాపాడమని అడుగుతావు. ఎలా కాపాడతాడు? ఆ సత్యం వదిలేసి దీవించు ప్రభా, దీవించు ప్రభా, ఎలా దీవిస్తాడు? ఆ సత్యం వదిలేసి స్వస్థపరచు ప్రభా, స్వస్థపరిచి ఎలా స్వస్థపరుస్తాడు? ఆ సత్యాన్ని పక్కన పెట్టి నన్ను ఆశీర్వదించు తండ్రి, ఎలా ఆశీర్వదిస్తాడు? బాగా అర్థం చేసుకోండి. ఈరోజు చాలామంది ఇలాగే అసలు వాక్యం ఏమిటో తెలియక మోసపోతున్నారు. కొంతమంది వాక్యం తెలిసినా పెడచెవిని పెట్టి మోసపోతున్నారు. పెడచెవిని పెట్టి. కొంతమంది వింటారు కానీ దాని ప్రకారంగా ప్రవర్తించరు. కొంతమంది వింటారు, అందుకే వాళ్ళు ఎప్పుడూ అభివృద్ధి పొందరు. వాళ్ళు విని కూడా నష్టపోతుంటారు. వాళ్ళు అభివృద్ధి పొందరు. వాళ్ళ జీవితం ఇంకంతే. వాళ్ళు అభివృద్ధి పొందరు. వాళ్ళు ఎందుకు అభివృద్ధి పొందరంటే విన్నదాన్ని ఏం చేశారు? పెడచెవిని పెట్టేశారు. వినిన దాని ప్రకారం ప్రవర్తించని వాడు దీవించబడడు, ఆశీర్వదింపబడడు. వాడు మోసపోతున్నాడు, తనను తానే మోసగించుకుంటున్నాడు. అందుకే యాకోబు పత్రికలో మిమ్మును మీరు మోసగించుకొనక కేవలం వినివారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వినిన దాని ప్రకారం ప్రవర్తించి వారునై ఉండవలెను అని చాలా స్పష్టంగా గ్రంథంలో వ్రాయించాడు. ఇప్పుడు మీకు ఫైనల్గా ఒక రెఫరెన్స్ చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు దేవుడు మనకు మేలు చేయాలి. మేలు చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. మన సమస్య దేవునికి చెప్పుకోవాలి. మనం ఆయన సన్నిధిలో మోకరించి, తండ్రి ఇదిగో ప్రభువా నీ సన్నిధికి వచ్చాను, నేను ఈ అర్హత కలిగి ఉన్నాను గనుక నాకు మేలు చేయి. నేను ఈ అర్హత కలిగి ఉన్నాను కనుక నాకు సహాయం చేయి తండ్రి. నన్ను స్వస్థపరచు, నా జీవితంలో అద్భుతాన్ని జరిగించు, నా జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించు, మేలుతో నా హృదయాన్ని తృప్తిపరచు తండ్రి. నాకు సమాధానం ఇవ్వు, శాంతినివ్వు, నా గాయాలు మాన్పించు. పలు విధములైన గాయాలతో బాధపడుతున్నాను ప్రభా. నా అంతరంగం నిండా గాయాలు ఉన్నాయి. ఎవరికి చెప్పుకోలేని బాధ ఉంది, ఎవరికి చెప్పుకోలేని వేదన ఉంది తండ్రి. నా మనసు ఎన్నో గాయాలతో నిండిపోయింది. నా ఆత్మ నలిగిపోతుంది, ఓర్చుకోలేకపోతున్నాను. ప్రభువా నన్ను దర్శించు, నన్ను స్వస్థపరచు, నన్ను ముట్టు, నన్ను బాగు చేయి. నీ హస్తంతో నన్ను ముట్టు తండ్రి, నన్ను స్వస్థపరచు తండ్రి. నా గాయాలు మాన్పించు ప్రభువా. నా అంతరంగాన్ని సెట్ చేయి ప్రభువా. శరీర గాయాలు పెద్ద సమస్య కాదు, హృదయ గాయాలు చాలా పెద్ద ప్రాబ్లం. ఆ హృదయ గాయాలనే భయంకరమైన సమస్య నుండి నన్ను విడిపించు తండ్రి. ఆ గాయాలు మాన్పించు ప్రభువా అని అడగాలంటే మనకు ఒక అర్హత కావాలి. అది దీనికైనా లోపల ఉన్న దానికైనా నీకు ఒక అర్హత కావాలి. ఆ అర్హతతో చేసిన ప్రార్థన వెంటనే ఫలిస్తుంది. అలా అర్హతతో చేసిన ప్రార్థన వెంటనే ఫలిస్తుంది. దానికి తగిన విధంగా నీకు జవాబు దేవుని యొద్ద నుండి లభిస్తుంది. దాన్ని ఒకసారి చూద్దాం. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం అందరూ చూద్దాం. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతాను. జాగ్రత్తగా చూడండి, చదవండి. ఆ దినములలో, రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఆ దినములలో హిజ్కియాకు ఏ రోగము కలుగగా మరణకరమైన రోగము కలుగగా స్వస్థత కావాలి. ఇప్పుడు ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నువ్వు మరణమగుచున్నావు అన్నాడట. బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, సర్వోన్నతుడైన దేవుడు నీకు చెబుతున్నాడు, నువ్వు చచ్చిపోబోతున్నావు, నువ్వు ఇంకా బతకవు అని చెప్పాడట. అలా చెప్పగానే అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, 3వ వచనం అందరూ అండర్లైన్ చేసుకోండి ప్లీజ్, అందరూ అండర్లైన్ చేసుకోండి, లేదా మీ పుస్తకాల మీద రాసుకోండి, తెల్ల పేపర్ మీద తీసుకొని రాసుకోండి. ఏమని ప్రార్థిస్తున్నాడు? యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో దేనితో సత్యముతో యథార్థ హృదయములో నిండి ఉన్న నీ సత్యముతో అంటే సత్యము లేకపోతే స్వస్థత జరగదు.
సత్యము లేకపోతే గారడీలు, జిమ్మిక్కులు, మోసాలు తప్ప నిజమైన స్వస్థత జరగదు. అది శరీరానికి జరగదు, అన్నిటికంటే గొప్పదైన హృదయానికి జరగదు. అయినా శరీర గాయాలు ఎంతండి, తొందరగా మానిపోతాయి. కానీ మనసుకు తగిలిన గాయాలు అంత తొందరగా మానవు. అవి పెద్ద అయిపోతుంటాయి, లోపల తెలియకుండా పెరిగిపోతాయి. అందుకే మానసిక రుగ్మతలు ఆవరిస్తాయి. చాలా సంవత్సరాలు పడతాయి ఆ గాయాలు మానడానికి. కొంతమంది ఆ గాయాలతో సతమతమైపోతుంటారు. శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, ప్రశాంతత ఉండదు. సమస్య ఏంటో తెలుసుకోలేరు, ఎక్కడ వ్యాధి ఉందో పసిగట్టలేరు. ఎలా దీన్ని తగ్గించుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాలి, నా భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి, నా వేదన ఎలా పోగొట్టుకోవాలి, నా బాధ ఎలా పోగొట్టుకోవాలి, నా చింత ఎలా పోగొట్టుకోవాలి అని రోజు రోజుకి కృంగిపోతూ ఉంటారు. అది చాలా పెద్దదైన గాయం అవుతుంది. ఆ గాయమే శరీరం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. మనసు బాగోలేనప్పుడు మనిషి కూడా బాగోడు. మనసు ఆరోగ్యంగా ఉంటే మనిషి కూడా ఆరోగ్యంగా ఉంటాడు. సో ఆ గాయాలు మానపగలిగేవాడు దేవుడు ఒక్కడే. ఆ గాయాన్ని కట్టగలిగేవాడు ప్రభు ఒక్కడే. నీ హృదయాన్ని కాపాడగలిగేవాడు ప్రభు ఒక్కడే. ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు, ఆయన నిన్ను విడిపిస్తాడు, ఆయన నీ చింత యావత్తూ తీసివేస్తాడు, ఆయన నిన్ను సమాధానపరుస్తాడు, నిబ్బరమైన బుద్ధి నీకు అనుగ్రహిస్తాడు, శాంతితో సమాధానముతో నిన్ను నింపుతాడు, నిన్ను ఆయన మార్గాలలో నడిపిస్తాడు. అలా జరగాలంటే సత్యం నీ హృదయంలో ఉండాలి. ఇక్కడ జరిగేది అదే. నీ హృదయంలోనికి ఆ సత్యాన్ని నేను పంపిస్తుంటాను. ఇక్కడ నిలబడి ప్రతిరోజు లేదా ప్రతి వారం నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆత్మతో సత్యముతో మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? ప్రభువుని ఆరాధిస్తున్నాం. ఆ హృదయం నిండా నీ హృదయంలోనికి సత్యాన్ని పంపించే సేవకుడిగా నేను ఇక్కడ నిలబడ్డాను. ఎందుకు నువ్వు సత్యాన్ని మాత్రమే పంపిస్తావు మా హృదయాల్లోనికి? సత్యమే మిమ్మల్ని స్వస్థపరిచేది, సత్యమే మిమ్మల్ని బలపరిచేది. దేవా, నేను యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకున్నానో అది జ్ఞాపకం చేసుకో తండ్రి. నీకు అనుకూలంగా నేను ఎలా నడుచుకున్నానో, నేను ఎట్లు జరిగించానో, నేను ఎలాంటి కార్యాలు చేశానో అది కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. అర్హత గలవాని ప్రార్థన ప్రభు ఆలకించారు. అర్హత గలవాని ప్రార్థనకు ప్రభు జవాబిచ్చారు. అర్హత గలవాని ప్రార్థన ప్రభు చెవినబడింది. సత్యము అతనిని స్వస్థపరిచింది. సత్యము అతనిని ఏం చేసింది? స్వస్థపరిచింది. అందుకే 4వ వచనంలో యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళ మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చెను. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుడు చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, నేను నిన్ను బాగు చేసేదను అని దేవుడు అతనికి వాగ్దానం చేసి మరొక 15 సంవత్సరముల ఆయుస్సు అతనికి ఇచ్చాడు. అది ఆయన చేతి పని. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి హిజ్కియాకి ఎందుకు స్వస్థత లభించింది, హిజ్కియా జీవితంలో ఎందుకు అద్భుత కార్యం జరిగింది, దేనిని బట్టి దేవుడు అతను స్వస్థపరిచాడు, దేనిని బట్టి దేవుడు అతని జీవితంలో అద్భుత కార్యాన్ని జరిగించాడు. కేవలం అతని హృదయములో ఉన్న సత్యమును బట్టి. ఈరోజు సంగమా, సత్యమునకు స్తంభంగా మీరు ఉండాలని మీ హృదయంలోనికి సత్యమును పంపించే సేవకుడిగా, దైవజనుడిగా నేను ఇక్కడ నిలబడ్డాను. మీ హృదయంలోనికి సత్యమును మాత్రమే విత్తుతూ ఉంటాను. అది నిజం. అబద్ధం అయినప్పుడు దాన్ని ఖండిస్తాను. అబద్ధం పట్ల మీరు అప్రమత్తం కావాలని మీకు హెచ్చరిక జారీ చేస్తాను. ఏది అబద్ధం ఏది నిజం అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు మోసపోవద్దని ఆది అపోస్తలులు ఏ విధంగా అయితే చెప్పారో అదే బాటలో నడుస్తూ మీరు మోసపోవద్దని మీకు చెబుతూ ఉంటాను. కాబట్టి సత్యము అసత్యము మధ్య ఉన్న వ్యత్యాసం మీరు గుర్తించినప్పుడు, అవును ఈ కడవరి దినాలలో సత్యం ఇంకా చాలా హృదయాలలో వెత్తబడాలి, అవునా కాదా? సత్యం ఇంకా చాలామంది హృదయాలకు చేరువ కావాలి. చాలామంది సత్యము లేకయే ఏమైపోతున్నారు? నశించిపోతున్నారు. సత్యము లేకయే, జ్ఞానము లేకయే చీకటి మార్గాలలోనికి వెళ్ళిపోతున్నారు. వారు ఉత్తమమైన మార్గాన్ని అనుసరించట్లేదు. శాశ్వతమైన వాటి కొరకు ఆలోచించట్లేదు. అశాశ్వతమైన తాత్కాలికమైన వాటి కొరకు వారు వెంబడిస్తున్నారు ప్రభువుని. కాదు, శాశ్వతమైన పరిష్కారం కొరకు మనం ప్రభువుని వెంబడించాలి. శాశ్వతమైన ఆశీర్వాదం కొరకు మనం ప్రభువుని వెంబడించాలి. శాశ్వతమైన దీవెన కొరకు మనం ప్రభువుని వెంబడించాలి. అది సత్యమే నీకు ఇవ్వగలదు. సత్యము ద్వారానే అది నువ్వు సంగ్రహించగలవు. కాబట్టి సత్యమునకు సహకారులుగా ఉండడం గొప్పది అన్నాడు యోహాను పత్రికలో. వారు సత్యమునకు
సహకారులు అంటాడు యోహాను గారు పత్రిక రాస్తూ చూడండి. వాళ్ళందరూ దానికోసమే కష్టపడ్డారు, వాళ్ళందరూ దానికోసమే ప్రయాసపడ్డారు. యోహాను గారు రాసిన 3వ పత్రిక 8వ వచనం. యోహాను గారు రాసిన 3వ పత్రిక 8వ వచనం చూడండి. మనము సత్యమునకు సహాయకులమవునట్టు అని పుట్టినట్లు ఏమంటాడు? జత పనివారమవునట్లు అంటాడు. మనం అందరం సత్యానికి ఏమవ్వాలటమ్మా? సహాయకులమవ్వాలట. సత్యాన్ని వ్యాపింపజేయాలి. అందుకే నేను అన్నాను, సహకారుల యొక్క పేర్లు ఎక్కడున్నాయి? జీవగ్రంథంలో ఉన్నాయి. ఎవడు సత్యాన్ని వ్యాపింపజేస్తాడో వాని కుటుంబం దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. ఎవడు సత్యానికి సహకారిగా ఉంటాడో వాడు దీవించబడతాడు, ఆశీర్వదింపబడతాడు. మూర్ఖులు, ఈ లోకంలో చాలామంది మూర్ఖులు ఉన్నారు. వాళ్ళు లోకానికి కష్టపడతారు, లోకానికి శ్రమ పడతారు, చీకట్లో విసిరేస్తారు వాళ్ళ ధనాన్ని, చీకటికి ఖర్చు పెడతారు, వాళ్ళు చీకటికి శ్రమ పడతారు, చీకట్లో పోగొట్టుకుంటారు. వాళ్ళు చీకట్లో వాళ్ళకు ఉన్నదంతా పోగొట్టుకుంటారు. కానీ వెలుగును వ్యాపింపజేసి పరలోకంలో ధనాన్ని కూర్చుకుందామని వాళ్ళు అస్సలు అనుకోరు. ఈరోజు చాలామంది ఉన్నారు కష్టపడి చీకట్లో విసిరేస్తున్న వాళ్ళు. ఈరోజు చాలామంది ఉన్నారు కష్టపడి చీకటికి దారాదత్తం చేస్తున్న వాళ్ళు, చీకటిలో వాళ్ళ ధనాన్ని పోగొట్టుకుంటున్న వాళ్ళు, చీకటిలో వాళ్ళ ధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెడుతున్న వాళ్ళు, వ్యర్థంగా కాలం గడుపుతున్న వాళ్ళు చీకటికి సహకారులుగా ఉన్నారు. వాళ్ళు దేనికి సహకారులు? వాళ్ళు చీకటికి సహకారులుగా ఉన్నారు. వాళ్ళు చీకటికి, దేవునికి కాదు, దేవుని సత్యానికి కాదు. వీళ్ళు సత్యమైన పునాది మీద నిలబడితే సత్యమునకు ఏమయ్యారట? వీళ్ళందరూ ఏమయ్యారట? సత్యమునకు సహాయకుల మగునట్టు అంటున్నాడు యోహాను. యేసుక్రీస్తు చేత ఎక్కువగా ప్రేమించబడిన శిష్యుడు రాస్తున్న పత్రిక ఇది. అతడు అంటున్నాడు, మనము దేనికి సహాయకుల మగునట్టు? సత్యమునకు సహాయకుల మగునట్టు అట్టి వారికి ఉపకారము చేయబద్దులమై ఉన్నాము. కాబట్టి సంఘమా, నీవు సత్యములో ఉండు, నీవు దీవించబడతావు, ఆశీర్వదింపబడతావు. నువ్వు దేవుని యొక్క సత్యమునకు స్తంభానివై దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలని సొంతం చేసుకుంటావు. అదే సత్యాన్ని ఇతరులకు కూడా వ్యాపింపజేయడానికి కష్టపడు, శ్రమపడు. అది దేవుడు మనకు అప్పగించిన బాధ్యత అని మర్చిపోకు. నేను ఒక్కడిని బాగున్నాను కదా, నేను సత్యంలో కొనసాగుతున్నాను కదా, సరిపోద్దులే అనే మనసు ఎప్పుడూ రానివ్వకు. నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించు అంటే అర్థం ఏంటి? నువ్వు నడుస్తున్న సత్యంలో ఇతరులను కూడా నడిపించు. ఈ సత్యవాక్యాన్ని ఇతరులకు కూడా వినిపించు. సత్యం కొరకు నిలబడు, సత్యానికి సహకారిగా ఉండు, మాట కలుపు, పోరాడు, వాదించు, ఒప్పించు, గెలిచి చూపించు. అంతే తప్ప మాకెందుకులే, ఏం జరిగితే మాకెందుకు, ఎలా ఉంటే మాకెందుకు, నేను బాగున్నానా, నా కుటుంబం బాగుందా, నా వర్క్ ఏదో అయిపోయింది, తింటాం, తెల్లారిపోతుంది, పడుకుంటాం, చచ్చిపోతాం అనే భావన వద్దు. మనమందరం క్రీస్తు సైనికులము, మనమందరము దేవుని పిల్లలము, ప్రభు బాటలో నడుస్తున్న వారము. కనుక సత్యమునకు సహాయకులుగా, సత్యవాక్య వ్యాప్తి కొరకు కష్టపడే దేవుని సైన్యంగా ఈ సమాజంలో ముందుకు కదలాలి. నీ ద్వారా దేవుని సత్క్రియలు, కార్యాభివృద్ధి జరగాలి, అది దేవుడు కోరుతున్నాడు. నా ద్వారా కూడా అదే జరగాలి, అదే దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, చెప్పండి, ఇప్పుడు మనం అద్భుతాలు నమ్ముతున్నావా లేదా? నమ్ముతున్నాం. స్వస్థత నమ్ముతున్నావా లేదా? అందరికంటే గొప్పగా నమ్ముతున్నాం. కానీ అర్హత ఏది అని అడుగుతున్నాం. అర్హత సాధించుకోమని సమాజానికి హితవు పలుకుతున్నాం. అర్హత లేనివాడు దేవుని దృష్టిలో యోగ్యుడు కాడు అని సమాజానికి గొంతెత్తి తెలియజేస్తున్నాం. కాబట్టి నిజమైన దేవుని పిల్లలుగా ఇతరులకు బోధించడం మాత్రమే కాదు, మనల్ని మనం పరీక్షించుకోవడం కూడా చాలా అవసరం. అవునా? మనల్ని మనం పరీక్షించుకోవడం కూడా చాలా అవసరం. కాబట్టి ఆయన కృపకు పాత్రులై, ఆయన దయకు పాత్రులై మీరు శాపగ్రస్తులు కాకుండా నిత్యజీవ పరిశీలనలో, నిత్యజీవంలో ముందుకు కొనసాగాలని మీ అందరికీ నేను ప్రేమపూర్వకంగా హితవు పలుకుతున్నాను. మీ యొక్క శక్తిని, మీ యొక్క బలాన్ని లోకంలో పోసేయకండి, చీకట్లో పోసేయకండి. వ్యర్థమైన వాటి కొరకు మీ కాలాన్ని, సమయాన్ని, ధనాన్ని వృధా చేయకండి. ఇందాక కదా మాట్లాడారు, చాలామంది అట బెట్టింగ్లు వేసి పోగొట్టుకున్నారట డబ్బులు. ఏం ఉపయోగం చెప్పండి? పోనీ బెట్టింగ్లో ఒకళ్ళు వచ్చింది అనుకుందాం, ఏం ఉపయోగం నీకు? ఎంత వస్తుంది నీకు? వస్తే 2 లక్షల, 10 లక్షల, 5 లక్షల, ఏం చేస్తావు దాన్ని? పోనీ పోగొట్టుకున్నది ఎందులో పోసేసావు? పట్టుకెళ్ళి చీకట్లో పోసేసావు. అది నీకేమైనా పరలోకంలో ధనాన్ని గూర్చిపెట్టేది? అది మనకు అవసరమా ఇవన్నీ? చెప్పండి, మనకు అవసరమా ఇది? చాలా తప్పండి. ఈ రోజున్న బలం రేపు ఉండదండి. ఉంటుందా?
ఉండదు. దినదినం నీకు నీరసం వచ్చేస్తుంది, చెక్ చేసుకో. దినదినం నీకు రోగగ్రస్తుడు అవుతావు. దినదినం నీ శరీరం క్షీణించిపోద్ది, ముడతలు పడిపోద్ది. రోజు ఈ బలం ఉండదు, రోజు ఈ శక్తి ఉండదు, రోజు ఈ కొవ్వొత్తి ఇంత గట్టిగా వెలగదు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో నాయనా అన్నాడు. అంతా అయిపోయిన తర్వాత, కాలం అంతా వృధా అయిపోయిన తర్వాత, శరీరం సహకరించలేనప్పుడు, చేతులు కదలలేనప్పుడు, కాళ్ళు కదలలేనప్పుడు, ప్రభువా నీ కోసం ఏదోటి చేస్తాను తండ్రి, నన్ను వాడుకో అంటే ఏముందని నిన్ను వాడుకోవాలి? నువ్వు లోకంలో వాడబడ్డావు చాలా సంవత్సరాలు. నీ శక్తినంతా చీకట్లో పోసేసావు, నీ సమయాన్నంతా చీకట్లో పోసేసావు, నీకున్న ఆ జ్ఞానం అంతా చీకట్లో పోసేసావు, నీకున్న అవకాశాలన్నీ చీకట్లో పోసేసావు. ఇప్పుడు వచ్చి ఏమంటున్నావు? ప్రభువా నన్ను వాడుకో. ఏముందయ్యా నీ దగ్గర వాడుకోవడానికి? మొత్తం వృధా చేసేసావు. బుట్టంతా ఖాళీ అయిపోయింది, తట్టంతా ఖాళీ అయిపోయింది, శరీరం మొత్తం శుష్కించిపోయింది. ఇంకేం చేస్తావు? వచ్చి ఏం చేయగలవు నువ్వు? అప్పుడు నువ్వు ఎలా కూర్చుకుంటావు పరలోకమందు ధనాన్ని? నీ సమయం వృధా చేసావు, నీకు ఇవ్వబడిన అవకాశాలు వృధా చేసావు, నీకున్న వనరులన్నీ వృధా చేసావు. తింగరోళ్ళు ఏంటండి, భక్తులందరూ తమ జీవితాలను దేవుని కొరకు దారిపోశారు. అరిమత యోసేపు దేవుని కొరకు కష్టపడ్డాడే, కొర్నేలు దేవుని కొరకు శ్రమపడ్డాడే, బర్నబా దేవుని పనిలో కష్టపడ్డాడే, తన భూమిని నమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టి పరిచర్య జరిగించాడే. వీళ్ళందరూ ఎందుకు ఇంత కష్టపడ్డారో తెలుసా? నేను ఈ లోకంలో ఎక్కువ కాలం ఉండను అని వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే నేను ఎక్కువ కాలం ఉండను కాబట్టి నేను ఎక్కువగా ఎవరి పరిచర్య చేయాలి? దేవుని పరిచర్య చేయాలి. ఎక్కువ నా సమయాన్ని, శక్తిని, బలాన్ని ఎక్కడ వాడాలి? దేవుని సన్నిధిలో వాడాలి. ధీరుడైన దావీదే మంచం బట్టి దుప్పట్లు కప్పుకుని వణికాడట చివరి దశలో. కానీ ఒకప్పుడు అతడు కత్తి పట్టుకుంటే యుద్ధరంగంలో 3000 మందిని నిలబెట్టగలిగే యోధుడు, సమర్థుడు. కానీ ఆ శరీరం శుష్కించిపోయి, ఆ శరీరం క్షీణించిపోయి, ఆ శరీరం మెల్లమెల్లగా నశించిపోయి దుప్పటేసుకుని మంచం మీద పడుకొని దుప్పటి కప్పుకొని వణుకుతున్నాడంటే దావీదు, ఆ స్థాయి నీకు నాకు రాదా? వస్తుంది. ఎప్పటి మాదిరి నేను ఇలా ఎక్కువసేపు ప్రసంగాలు చేయలేను. కొన్నాళ్ళు పోయిన తర్వాత నా శరీరం కూడా క్షీణించిపోద్ది. అప్పుడు నేను ఎక్కువసేపు మాట్లాడలేను, నాకు బలం సరిపోకపోవచ్చు, శక్తి సరిపోకపోవచ్చు. అప్పుడు నాకు అనిపిస్తుంది, ప్రభువా శక్తి ఉన్నప్పుడేమో లోకంలో గడిపేశాను, ఇప్పుడు నీ వాక్యం ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను తండ్రి అంటే, నాయన ఏమైపోయావు? బలహీనం అయిపోయావు నాయన. ఇప్పుడు నీ బలము నశించిపోయింది, నీ బలం చీకట్లో పోసేసావు. ఇప్పుడు వచ్చి నా దగ్గర ఏడుస్తున్నావు. నేను నీకు ఇచ్చాను కదా బలాన్ని. అవును ప్రభా ఇచ్చావు, మరి దాన్ని దుర్వినియోగం చేసావు కదా. అవును ప్రభా దుర్వినియోగం చేశాను. మరి ఇప్పుడు వచ్చి మళ్ళీ బలం కావాలని అడుగుతున్నావు, ఎలా ఇవ్వాలి ఆయన నీకు అంటాడు. ఏదైనా సరే అది ఆయన మనకి ఇచ్చాడు. బలం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, కాలం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. వాటిని సద్వినియోగపరచుకోవడం మానేసి చీకట్లో పోసేసావు, లోకంలో పోసేసావు. ఎప్పటికీ పోస్తూనే ఉన్నారు చాలామంది, ఎప్పటికీ పోస్తూనే ఉన్నారు. లోకంలో పోస్తున్నారు, చీకట్లో పోస్తున్నారు. మనొక ఆయన ఏదో ఎలక్షన్లో కరపత్రాలు ముద్రించాడట, కింద ఈయన పేరు వేసుకొని. ఏం ముద్రించావు నాయన? కరపత్రాలు. ఏం కరపత్రాలు అవి? ఈ అవినీతి పరుణ్ణి గెలిపించండి, మీ అంతా దాచుకుని స్విచ్ బ్యాంకులో పెట్టుకుంటాడు, అంతేనా? ఏంటి కరపత్రాలు? మనకు అవసరమా కరపత్రాలు? నీతిమంతులు అయితే ముద్రించి కరపత్రాలు. ఈరోజు నీతిమంతులను వెతుక్కుంటూ పోతే 100లో ఒకడు దొరుకుతాడేమో, అది కూడా డౌటే కదా. సో మనం దేవుని వాక్యాన్ని వ్యాపింపజేయడానికి ఒక్కడికి మనసు రాదు. కరపత్రాలు మాత్రం ముద్రించి ఇదిగో వీడికి ఓటేయండి అని పంచుతాం. సిగ్గుండక్కర్లా? విశ్వాసమేనా నువ్వు? అసలు విశ్వాసవా చీకటి సంబంధివా? చాలామంది ఇలాగున్నారు, చాలామంది ఇదే. దేవుని పనికి వెళ్దాం రండి, సత్యం ప్రకటించి 10 మందిని నిలబెడదాం. మాకు కుదరదండి, ఖాళీ ఉండదు. జెండా పట్టుకు ఊరి మీద ఆబోతులో తిరుగుతానండి, దానికైతే ఖాళీ ఉంటుంది, ఫుల్ ఉంటుంది ఖాళీ. సిగ్గుపడవలసిన సంగతులు ఏంది? ఏమవుతున్నారు? అతిశయపడుతున్నారు, అంతేనా? జెండా పట్టుకు మనిషికి చేసే చాకిరి నిన్ను ప్రేమించిన ప్రభువుకి చేయలేకపోయావంటే నిన్ను ఏమనాలి చెప్పు? అది చీకట్లో పోసేస్తున్నావు నీ బలాన్ని, చీకటికి పోసేసావు నీ బలాన్ని. వెనక్కి తిరిగి ఆలోచించుకో, పెన్న పేపర్ తీసుకుని రాయి. నీకు ఏ శాశ్వతమైన మేలు జరిగిందో ఆ శాశ్వతమైన మేలు అదే, శాశ్వతమైన మేలు. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఏం కనబడవు, మారిపోతుంటాయి. పిచ్చోళ్ళు జనాలు ఏదో తెగ బాధపడిపోతుంటారు. ఏముండదు, 5 ఏళ్ళకి టక్ 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 మొత్తం మారిపోతాయి. మళ్ళీ 5 ఏళ్ళకి మళ్ళీ మారిపోతాయి, మళ్ళీ 5 ఏళ్ళకి మళ్ళీ మారిపోతాయి. ఎప్పటికప్పుడు ఈ ప్రపంచం అంటేనే
మార్పురా నాయన, మార్పు లేకపోతే అసలు ప్రపంచమే లేదు. నువ్వు మారుతావు. వెళ్ళి పాత ఫోటోలు చూసుకో, మారేవాళ్ళేది తెలుస్తుంది. స్థితిగతులు చూసుకో, మారినలేదు తెలుస్తుంది. బ్రతుకు చూసుకో, మారిందో లేదు తెలుస్తుంది. మారతావు, మారాలి. మారకపోతే ప్రపంచం లేదు. మనుషులు అలా మారుతూ ఉంటారు, నిర్ణయాలు మారుతూ ఉంటాయి, స్థితిగతులు మారుతూ ఉంటాయి. మారని వాడు దేవుడు ఒక్కడే. నువ్వు చచ్చాక కూడా అక్కడికే వెళ్ళాలి, ఆయన ముందే నిలబడాలి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, జాగ్రత్త. మనం జీవితాన్ని ఎక్కడ పోసేస్తున్నాం, మన సమయాన్ని ఎక్కడ పోసేస్తున్నాం, మన కాలాన్ని ఎక్కడ పోసేస్తున్నాం, ఎక్కడ మనం సమయం గడుపుతున్నాం, దేనికోసం మనం సమయాన్ని వెచ్చిస్తున్నాం, దేనికోసం మనం ప్రయాసపడుతున్నాం, ఎక్కడ మనం శ్రమ పడుతున్నాం గుర్తుపెట్టుకోండి. అందరూ ఆలోచించుకోండి వ్యక్తిగతంగా. అప్పుడు హిజ్కియాలాగా సమయం వచ్చినప్పుడు ప్రభువా నన్ను స్వస్థపరచవా అని అడిగే అధికారం నీకు ఉంటుంది. ప్రభువా నన్ను బలపరచవా, నాకు ద్వారాలు మూసుకుపోయి తెరవగలవా, తండ్రి నన్ను నిలబెడతావా అని అడగగలిగే అవకాశం నీకు వస్తుంది. అది వచ్చినప్పుడు దేవుడు ఆలస్యం చేయడు, తప్పక నీకు జవాబు ఇస్తాడు, తప్పక నీకు అవకాశం ఇస్తాడు, తప్పక నీకు మేలు చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, సత్యానికి లోబడండి, సత్యానికి చెవినివ్వండి, ఏది సత్యమో గ్రహించండి, దాని ప్రకారం ప్రవర్తించండి. దేవుడు మిమ్మల్ని దీవించాలి తప్ప మనుషులు ఎవ్వరూ మిమ్మల్ని దీవించలేరు. దేవుడు ఆశీర్వదించకపోతే మనుషులు ఆశీర్వదించినా ఆశీర్వాదం నీకు రాదు. వస్తుందా? దేవుడు ఆశీర్వదించకపోతే మనుషులు ఆశీర్వదించినా ఆశీర్వాదం నీకు నిలబడదు. మనుష్యుల వలన పొందినది దేవుడు తీసివేయగలడు, దేవుని వలన పొందినది ఏ మనుష్యుడు తీసివేయలేడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అర్థమైందా? మరలా చెప్తున్నాను, బలంగా గుర్తుపెట్టుకోండి. మనుష్యుల వల్ల నువ్వు ఏదైతే పొందుకున్నావో అది ఏదైనా కానివ్వు, దేవుడు తలుచుకుంటే దాన్ని తీసేయగలడు ఒక్క నిమిషంలో. కానీ దేవుని వలన నువ్వు పొందుకున్నది ఈ ప్రపంచం అంతా తలుచుకున్నా తీయడం వాళ్ళ తరం కాదు, వాళ్ళకి సాధ్యం కాదు. అంత గొప్ప శక్తివంతుడు మన ప్రభువు. కాబట్టి ఆయన మీద ఆధారపడదాం, ఆయన కొరకు ఉన్నతంగా బ్రతుకుదాం, ఆయన ఇష్టాన్ని నెరవేర్దాం, సత్యమును బట్టి దీవించబడదాం, సత్యమును బట్టి ఆశీర్వదించబడదాం. దేవుడటి ధన్యత మీ అందరికీ దయచేయనుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడా, సర్వోన్నతుడ, దయగల ప్రభువ, కృపగల దేవ, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభు, ఇంతవరకు విలువైన మీ వాక్యపు వెలుగుల చేత మా హృదయాలను సంస్కరించినందుకు స్తోత్రం తండ్రి. బిడ్డలను బలపరచండి, వారి మనోనేత్రాలు తెరవండి తండ్రి. ఈ లోకం ఏ మాయలో అయితే ఉందో ఆ మాయలో నుండి లోకాన్ని విడిపించండి, మోసపోతున్న బిడ్డలను విడిపించండి, సత్యమునకు స్తంభాలుగా నిలువబెట్టండి, సత్యవాక్య పరిపాలన చేత వారి జీవితాలను వెలిగించండి. ఇంకా అనేక మంది పిల్లల్ని మాకు సహకారులుగా లేవనెత్తండి తండ్రి. మా మినిస్ట్రీని ఇంకా ఆశీర్వదించండి. మా ద్వారా ఇంకా సత్యం అనేక ప్రాంతాలకు వ్యాపింపబడినట్లు, అనేక దేశాలకు వ్యాపింపబడినట్లు ప్రభా మమ్మల్ని ఆయత్తపరచమని ఒక సైన్య సమూహము వలె తండ్రి మేమందరము స్థిరముగా నిలబడి తండ్రి మీ యొక్క సత్య వ్యాప్తి కొరకు కష్టపడి మీరిచ్చే మహాలోకాన్ని స్వతంత్రించుకున్నట్టుకు, మీరిచ్చే దీవెన ఆశీర్వాదాలు సొంతం చేసుకున్నట్టుకు మమ్మల్ని అందరినీ ఆయత్తపరచమని, బలపరచమని, స్థిరపరచమని, ఆయుష్, ఆరోగ్యం, బలము, శక్తి ప్రభా అర్హులైన మీ బిడ్డలందరికీ దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ ప్రభా మీ దీన దాసునిగా మీ ఆత్మశక్తితో బలముతో మరింత బలముగా సేవలో వాడుకోమని వేడుకుంటూ ఈ ప్రార్థన మనవులు సమర్పించి సంఘమును మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ లైవ్ ద్వారా అనేక ప్రాంతాల నుండి వీక్షించిన అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములను అందరినీ మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ ఈ ప్రార్థన మనవులు మీకు సమర్పించి జవాబు మీ వద్ద నుండి పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.